పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. హాయ్ ప్రశాంత్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, మంచి సక్సెస్ అయింది మూవీ. అవునండి, థ్యాంక్ యూ. ఓకే, మీరు తీసిన మొదటి షార్ట్ ఫిల్మ్ ఎ సైలెంట్ మెలడీ. అది ఏంటి, బొమ్మ కనబడుతుంది బట్ మాటలు ఉండవు. కరెక్ట్ కరెక్ట్. అండ్ ఇంకొక షార్ట్ ఫిల్మ్ వచ్చి డైలాగ్ ఇన్ ద డార్క్. అది వచ్చేసి మాటలు వినబడతాయి బట్ బొమ్మ కనబడదు. కరెక్ట్. అండ్ ఇంకొకటి వచ్చేసి సావిత్రి. అవునండి, అది బొమ్మ కనబడుతుంది, మాటలు వినబడతాయి. కానీ అర్థమైందిలేండి. బట్ ఆ ఎండింగ్ పంచ్ అంటే ఏంటి, ఇలా అనుకున్నారా ఒక సీక్వెన్స్లో ఇలా ఉండాలి ప్రతి షార్ట్ ఫిల్మ్ అని? ఏదైనా కొత్త అలా అనుకుని చేసింది కదండి. ఒకే ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని అనుకున్నప్పుడు అప్పుడు నాకు రియల్ లైఫ్లో ఇన్స్పైర్ అయిన ఇన్సిడెన్సెస్ బట్టి దాన్ని బట్టి చేసినవి అనమాట అండి. అంతే తప్పితే దీని తర్వాత ఇలా చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఓకే ఓకే. అంటే అది సీక్వెన్స్ లాగా ఉంది కదా, బొమ్మ ఫస్ట్ మాట, బొమ్మ తర్వాత రెండు. ఓకే. అండ్ మీ ఆ 3 షార్ట్ ఫిల్మ్స్లో చూసుకున్నా లేకపోతే ఇప్పుడు తీసిన ఆ సినిమా చూసినా కూడా ఆ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఆ 3 షార్ట్ ఫిల్మ్లో కావచ్చు, దీంట్లో కావచ్చు, ఒక అయోమయంలో అయితే ఉంటారు, అర్థమయ్యి అర్థం కానట్టుగా. బట్ చివరిలో ఒక పంచ్ ఉంటుంది ఫస్ట్ ఆ 3 షార్ట్ ఫిల్మ్లో కానీ దీంట్లో కానీ. ఏంటి అది ఆ ఫార్మాట్ ఫిక్స్ అయ్యారా? అలా ఏమి ఉండదండి, అర్థమయ్యి అర్థం అవ్వకపోవడం అనేది రైట్ వర్డ్. ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటారు. అంటే ఇట్ విల్ బి ఎంగేజింగ్ అనమాట అండి. అంటే చాలా రిలాక్స్డ్గా చిల్డ్గా చూసే టైప్ సినిమా కన్నా ఆడియన్స్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి దే హ్యావ్ టు బీ పేయింగ్ అటెన్షన్ అనమాట అండి. ఓకే. సో వాట్ ఎవర్ ఐ డూ, వాళ్ళు ఫస్ట్ నుంచి అటెంటివ్గా త్రూ అవుట్ చూస్తే టువర్డ్స్ క్లైమాక్స్ ఆ కిక్ వస్తుంది అనమాట అండి. ఓకే ఓకే. సో సినిమా అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంది. సో నేను చేసే సినిమాలు జనరల్గా ఆ టైప్ ఉంటాయన్నమాట అండి. అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి దే హ్యావ్ టు పే అటెన్షన్. యా. అంటే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఒక సినిమా తీద్దామని మామూలుగా ఎవరైనా ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఎలాంటి అనుమానాలను ఎక్స్ప్రెస్ చేస్తారు? ఫస్ట్ మీకు వచ్చే ప్రాబ్లం ఒక ఫీచర్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ అంటారు కదండి. షార్ట్ ఫిల్మ్కి ఫీచర్ ఫిల్మ్కి డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే నేను చాలామందిని చూశాను అండ్ ఈవెన్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. షార్ట్ ఫిల్మ్కి ఫీచర్ ఫిల్మ్కి వచ్చేటప్పటికి చాలా క్రాఫ్ట్స్ ఉండవండి. షార్ట్ ఫిల్మ్లో చూస్తే ద నెంబర్ ఆఫ్ క్రూ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ షార్ట్ ఫిల్మ్ మోస్ట్లీ ఒక సింగిల్ లొకేషన్లో సెటప్ అయి ఉంటుంది. సో నేను కూడా యాడ్ ఫిల్మ్స్ చేశాను బిఫోర్ మేకింగ్ దిస్ ఫీచర్ ఫిల్మ్. యాడ్ ఫిల్మ్స్ చేశాను అనమాట. సో అక్కడే ఐ కుడ్ సీ ద డిఫరెన్స్ అనమాట. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఆ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ అంటారు. సో హ్యాండ్లింగ్ దట్ బిగ్ ఆఫ్ అ క్రూ అనమాట. లైక్ 100 మంది ఉంటారు ఫీచర్ ఫిల్మ్ అనేటప్పటికి. షార్ట్ ఫిల్మ్ అనేప్పటికి 10 మంది ఉంటారు. సో వాళ్ళ ఈగోస్ ఉంటాయి. అంటే షార్ట్ ఫిల్మ్ మేకర్ ఇంకా పుట్టక ముందు నుంచి వాళ్ళు ఆల్రెడీ ఫిల్మ్ మేకింగ్లో ఉంటారు. ఆ లైట్ మ్యాన్లు కానీ వీళ్ళందరూ. సో ప్రతి ఒక్కరు ఎక్కేయడానికి చూస్తారు మా డైరెక్టర్ మీద. సో అంతమందిని హ్యాండిల్ చేయగలగాలి. సో సరదాగా కావాలని కెమెరాలకు లైట్ పెడతా ఉంటారు. సో దట్ యూ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ టు దమ్ అనమాట. సో అంత ఈజీ కాదండి. అంటే షార్ట్ ఫిల్మ్ మేకర్ ఫీచర్ ఫిల్మ్ చేసేయడం అనేది అంత ఈజీ కాదు. సరదాగా కెమెరా ఊరినే లైట్ పెడతారు అనమాట, గ్లేర్ కానీ ఏదైనా వేస్తారు కావాలని అనమాట, జస్ట్ మెస్ విత్ యూ అనమాట. సో అండ్ మనం ఏమన్నా అడిగామనుకోండి, ఇదంతే సార్ మీకు తెలియదు అన్న టైప్ లో కూడా మాట్లాడతారు అనమాట. సో చాలా మంది ఉంటారు కదా, లైక్ ఆబ్వియస్లీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ అదంతా చాలా వేరేలా ఉంటుంది. సో అదంతా హ్యాండిల్ చేయగలగాలి యాజ్ అ డైరెక్టర్. అలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ ఏమన్నాయా మీకు? నాకేం అవ్వలేదండి. అంటే నేను బేసికలీ డే 1 నుంచి చాలా బాగుంటాను అది క్రూలో అందరితోనూ. సో ఐ థింక్ నాకైతే కనుక పర్సనల్గా ఏం అవ్వలేదు. అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద హోల్ క్రూ అనమాట. ఇప్పుడు మన టెక్నీషియన్స్ ఉంటారు కదండి, కెమెరామ్యాన్. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు అనుకోండి. సో అప్పుడు దే విల్ ప్లే విత్ యూ అనమాట. సో అట్లీస్ట్ ఐ హ్యావ్ గాట్ ఒక సీనియర్ డిఓపి కానీ ఆర్ట్ డైరెక్టర్ కానీ టీమ్ అందరూ ఆల్రెడీ కొంచెం ఎస్టాబ్లిష్డ్ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ ఇన్ అదర్ ఫిల్మ్స్ కాబట్టి
ఐ డెంట్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్ లైక్ దట్. బట్ నేను అంతకు ముందు చేసిన యాడ్ ఫిల్మ్స్లో వాటిల్లో వీటిల్లో సో దేర్ ఐ కుడ్ సీ అనమాట. ఓకే ఇంతకుముందు యాడ్ ఫిల్మ్ చేశాను, అప్పుడు దానికి ఏ కెమెరా వాడేవాళ్ళు మీరు? అప్పుడు ఫిల్మ్కి వాడే కెమెరా ఫిల్మ్ ఉన్నప్పుడు చేశారా మీరు? ఫిల్మ్ అంటే ఆ ఫిల్మ్ కాదండి, అంటే లైక్ డిజిటల్ మనం ఏదైతే రెడ్ అప్పుడు మీరు చేయలేదు? లేదండి, అప్పుడు ఎప్పుడు చేయలేదు. ఎన్ని ఫిల్మ్ చాలా చేశారని విన్నాను. మోర్ దెన్ 50 యాడ్ ఫిల్మ్స్ చేశానండి. దాంట్లో టాప్ ఏదండి బెస్ట్? బ్రయన్ లారాతో చేశాను, ఒక వెబ్ సిరీస్ చేశాను బ్రయన్ లారాతో. అండ్ యాడ్ ఫిల్మ్స్కి వచ్చేటప్పటికి యువరాజ్ సింగ్, డేవిడ్ వార్నర్ ఐపీఎల్ టైంలో మన సన్ రైజర్స్ టీంతో ఒక యాడ్ ఫిల్మ్ చేశాను. ఈ తమన్నా కాజల్తో ఏదో చేశారు? తమన్నా గారితో Z10 సెలబ్రేషన్స్ అప్పుడు తమన్నా గారు జీకి అప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అనమాట, 10 years బ్రాండ్ అంబాసిడర్. సో అది 3 days లో 6 యాడ్ ఫిల్మ్స్ చేశాను నేను అప్పుడు తమన్నా గారితో. దట్ వాస్ వెరీ వాటన్నిటికీ బేస్ ఈ షార్ట్ ఫిల్మ్. షార్ట్ ఫిల్మ్స్ అండి, షార్ట్ ఫిల్మ్స్ చూసి వాళ్ళు దే అప్రోచ్ మీ అనమాట. అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి బెటర్ ఆప్షన్స్ ఉండిండేవి, కాకపోతే లాస్ట్ మినిట్లో వర్క్ అవ్వకపోవడం అవి లైక్ బ్యాకప్ ఆప్షన్ అనమాట. సడన్గా 4 days లో షూట్ తమన్నా గారిది అయితే 4 days ముందు నాకు చెప్పారు 6 యాడ్ ఫిల్మ్స్ చేయాలి, ఆల్మోస్ట్ ₹1 కోటి బడ్జెట్. నేను అప్పటికి 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను అంతే. సో నన్ను నమ్మారు వాళ్ళు. సో 3 days లో వర్షం వచ్చినా మిగిలిన ఆర్టిస్టులు డేట్స్ 1 hour ఉన్నా చాలా ఇబ్బందులు పడినా సరే ఎక్కడే టెన్షన్ లేకుండా 3 days లో 6 యాడ్ ఫిల్మ్స్ షూట్ చేశాను తమన్నా గారితో. అంటే సర్ప్రైజింగ్, అంటే ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి అట్లా అంత పెద్ద యాడ్స్ రావడం అనేది కొంచెం సర్ప్రైజింగ్. అవునండి, అవును. ఏంటి ఏదైనా బ్యాక్ బోన్ ఉందా లేకపోతే ఏదైనా అంటే వాళ్ళకి సడన్గా ఎవరు లేరనమాట అండి. ముంబై యాడ్ ఏజెన్సీ ఎవరైతే చేయాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు లాస్ట్ మినిట్లో హ్యాండ్స్ అప్. సో అక్కడ జీలో వర్క్ చేస్తున్న ఒక అతను నా షార్ట్ ఫిల్మ్ రీసెంట్గా చూశాడు. ఓకే ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఫిల్మ్ మేకర్స్కి ఒక చిన్న భయం ఉంటుందండి, అంటే ఇంత పెద్ద బడ్జెట్ అన్నెసరీగా పాడు చేసేస్తామేమో అన్న ఒక చిన్న భయం ఉంటుంది. స్టార్టింగ్ ట్రబుల్ అంటారు కదా, అదొక్కటి దాటాలండి. అదొక్కటి దాటితే మనకన్నా బాగా తీసేవాళ్ళు అయితే ఎవరు లేరండి ఇక్కడ. చాలామంది అంటే మనకు భయపడతాం అంతే, మనం తీయలేమేమో అన్న ఒక చిన్న ఇది ఉంటుంది తప్పితే. సో ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ అనమాట. బట్ యూ నీడ్ టు హ్యావ్ దట్ లిటిల్ చిన్న తెగింపు ఉండాలి. చేయగలిగితే కనుక ఇప్పటికిప్పుడు ఒక పెద్ద రజనీకాంత్ గారి సినిమా ఇచ్చినా సరే చేస్తాను అన్న ఇది ఉండాలన్నమాట అండి. అమ్మో చేయలేమేమో అని డౌట్ పడితే ఎప్పటికీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ సినిమా ఆ సినిమాకి వస్తే అది డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా కొనడానికి వచ్చారా లేకపోతే నాని తన సొంతంగా రిలీజ్ చేయాలని డిసిషన్ తీసుకొని అలా ఉంచారా? లేదండి, అంటే కొంతమంది వచ్చారు. బట్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మార్కెట్ అంటాం కదా. సో ప్రీవియస్గా ఇలాంటి సినిమా ఏమొచ్చింది, అది ఎంత చేసింది, సో ఈ సినిమాకి మనం ఎంత కొనొచ్చు అన్న ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అవును. సో బట్ ఆ విషయానికి వచ్చేటప్పటికి ప్రీవియస్గా ఇలాంటి సినిమా ఏం రాలేదు. సో ఒక హీరో ఉన్నాడు, హీరో మార్కెట్ లేదు. సో ఓకే, ఒక ఫీమేల్ ఓరియంటెడా అంటే కాదు. ఒక డైరెక్టర్కి మార్కెట్ ఉందా అంటే అది లేదు. సో ఇలాంటి సినిమా అంతకుముందు ఏమైనా వచ్చిందా అంటే రాలేదు. సో ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా రేంజ్ని జడ్జ్ చేయలేకపోయారు బేసికల్గా. ఓన్లీ నాని గారు కుడ్ సీ ద రేంజ్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. సో హీ థాట్ ఇంత రిస్క్ చేశాం కదా, మైట్ యాజ్ వెల్ డూ ద ఫుల్ రిస్క్ అని చెప్పి ధైర్యం చేశారు బేసికల్గా. ఓకే ఓకే. అంటే ఇది అంటే నాని ఒకవేళ సపోజ్ ఈ సినిమా నాని తీసుకోపోయి ఉంటే రైట్ ఏంటి కాస్టింగ్ ఏదై ఉండేది? అదే సేమ్ నాని గారుని నేను మీట్ అవ్వక ముందే నేను కాజల్ గారిని కలిశానండి, రవితేజ గారిని కలిశాను. నిత్య గారిని నేను ఆల్రెడీ ఫోన్లో మాట్లాడేసి ఉన్నాను. రెజీనా గారు వీళ్ళందరూ కూడా నాకు ముందే వీళ్ళందరూ పరిచయం ఉందన్నమాట అండి. తను కాకపోయినా వాళ్ళే ఉండేవారు. బట్ శాంప్లింగ్ వేరేలా ఉండేది. అంటే నాని గారు ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఒక శాంప్లింగ్ ఉంటుంది కదా, ఆడియన్స్ థియేటర్కి వచ్చేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ కానీ అయితే నాని గారి సినిమా అన్న ఒక పాజిటివిటీ కానీ అవి మేము మిస్ అయ్యేవాళ్ళమేమో. అండ్ డెఫినెట్గా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కూడా మేము ఇనిషియల్గా అనుకున్న బడ్జెట్ కన్నా నాని గారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో ఆయన చూడగలిగారు అనమాట. బేసికలీ హీ హ్యాడ్ దట్ విజన్ అనమాట. సో ఈ సినిమా స్కేల్ ఏది ఉండబోతుంది అన్నది. సో అది రావడం వల్ల డెఫినెట్లీ ఇట్ బికేమ్ అ బిగ్గర్ ఫిల్మ్. డెఫినెట్ అండి. నాని ఇది తీసుకుపోయి ఉంటే సపోజ్ వేరే అదర్ ప్రొడ్యూసర్, నాకు తెలిసి డెఫినెట్గా ఈ కొత్త ప్రొడ్యూసర్స్ ఏదో ఓన్ ప్రొడక్షన్ అలా ఏదో జరిగింది. అవునండి, అవును. ఇంత రిసీవింగ్ ఉండేది అనుకుంటున్నారా? ఇంత ఓపెనింగ్ ఉండేది కాదండి, బట్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత సేమ్ రిసీవింగ్ ఉండేదండి. వెళ్ళిపోయాను.
దీనికంటే బిఫోర్ మీరు ఏమన్నా ఏడీగా చేశారా, అసిస్టెంట్ డైరెక్టర్గా? అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదండి. ఒక సినిమాకి ఐ వర్క్డ్, బట్ ఒక ఫుల్ సినిమాకి అంటే ఏమైపోయిందంటేనండి, ఫస్ట్ ఇంజనీరింగ్ టైంలోనే నేను షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్, డాక్యుమెంటరీస్ అవి చేయడానికి ట్రై చేశాను, చాలా చేశాను. దాని తర్వాత చాలా కష్టపడి నేను చాలా స్టూడెంట్ అనమాట అండి. నా దగ్గర సర్టిఫికేట్స్ అంటే నేను విన్ అయిన సర్టిఫికేట్స్ ఒక 2 ఫైల్స్ నిండా ఉండే చిన్నప్పటి నుంచి. సో అవి పట్టుకుని తిరిగామండి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడానికి. సో అందరూ చూసి నువ్వు ఓవర్ క్వాలిఫైడ్ అని పంపించేవారు, ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకునేవాళ్ళు కాదు. సో అప్పుడు కొన్ని రోజులు రియలైజ్ అయ్యి, ఓహో ఇవన్నీ తీసుకెళ్తామంటే మనల్ని పెట్టుకోవట్లేదని చెప్పి ఏం లేకుండా ఒక రికమెండేషన్ త్రూ వెళ్ళానండి ఒకరి దగ్గరికి. సో వెళ్ళి కూర్చోరా అన్నారు, కూర్చోగానే ఒక 2 minutesకి డైరెక్టర్ రే వాటర్ తీసుకురారా అన్నాడు. అనేటప్పటికి నేను ఆఫీస్ బాయ్ కోసం చూస్తున్నా, నిన్నేరా అన్నాడు. అనేటప్పటికి నేను లేచాను, కిచెన్లో నుంచి అలా బయటకు వచ్చేసి బైక్ ఎక్కేసి ఇంటికి వచ్చేసా. సో అర్థమైంది అనమాట, నేను చేయలేను, ఈ టైప్ ఆఫ్ పాత్ నేను నా వల్ల కాదని రియలైజ్ అయ్యా. సో ఐ చోజ్ ద అదర్ పాత్ అనమాట. ఇప్పుడు ఎన్ని రోజుల సంగతి ఈ విషయం? ఇది ఆల్మోస్ట్ 8 to 9 years అయిపోయిందండి. నేను జస్ట్ ఇంజనీరింగ్ ఫినిష్ అయిన ఇమీడియట్గా అనమాట అండి. ఆ డైరెక్టర్ ఇప్పుడు ఉన్నారా ఇండస్ట్రీలో? ఉన్నారండి. అంటే సినిమాలు ఇంకా తీస్తున్నారా ఆయన? సినిమాలు రీసెంట్గా ఒక సినిమా చేశారండి. అండ్ ఆయన రీసెంట్గా నాకు ఒక హెల్ప్ కోసం నా దగ్గరికి వచ్చారు, నా ఆఫీస్కి వచ్చారు. ఆయనకి నేను సేమ్ పర్సన్ అని తెలియదు, నేను చెప్పలేదు. ఒకరోజు గుర్తుందా అని చెప్పే స్వభావం నాది కాదనమాట అండి. సో మా డాడీకి చెప్పాను, అంటే నాకు వేరే వాళ్ళు కాల్ చేసి అలా పర్టికులర్ పర్సన్ ఉన్నారు, ఆయనకి నీ హెల్ప్ కావాలి అని అన్నారు. సో మా డాడీతో మెన్షన్ చేశాను, ఇలా అతను గుర్తున్నాడు కదా ఆయన అని. అంటే కనుక లేదురా, ఆయనకి హెల్ప్ చేసి పంపించేసాయి, నువ్వేం మాట్లాడద్దు అన్నారు. సో ఆయన వచ్చారు, మా ఆఫీస్కి వచ్చారు, ఆయనకి ఏం కావాలో మొత్తం చేసి పంపించాను. ఓకే, చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి బేసికల్గా. ఇంకా ఏడిగా పనికిరావు అన్న వాళ్ళే పిలిచారంట తర్వాత? డెఫినెట్గా అండి, అలాంటి ఇన్సిడెన్సెస్ చాలా ఉంటాయి. వన్స్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ నో, దట్ ఈస్ వెరీ టిపికల్ అనమాట. వన్స్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ వర్త్ అనమాట అండి. ఒకటి ఇంకో ఎగ్జాంపుల్ లేదన్నా? చాలా అండి, అంటే లైక్ ఒకసారి ఒక ఆఫీస్లో వేరే ఒక పెద్ద డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఒక ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే నేను పక్కన అక్కడ నుంచున్నాను. ఉంటే కొంచెం డిస్టెన్స్లో నుంచున్నాను. అరే నీకు ఇక్కడ ఏం పని రా అని బూతులు మాట్లాడారు అనమాట. వెళ్ళిపో అనడానికి ఒక మాట అంటాం కదా, అలా అన్నారు. సో తర్వాత అదే పర్సన్ నన్ను నా భుజం మీద చెయ్యేసుకుని మావోడు అని చెప్పుకున్న రోజులు ఉన్నాయి అనమాట. సో ఉంటాయండి, అంటే లైక్ ఇట్స్ ఆల్ గేమ్ అండి బేసికల్గా. గేమ్, అది ఇన్సల్ట్గా కూడా ఫీల్ అవ్వక్కర్లేదు, అది ఇండస్ట్రీలో కామన్గా జరిగే విషయాలు. కరెక్టేనండి, అంటే నేను పెరిగిన ఒక వాతావరణానికి అది, అంటే చిన్నప్పటి నుంచి మా డాడీ కూడా ఎప్పుడు నన్ను తిట్టలేదు స్కూల్లో కానీ, ఎప్పుడు నేను ఎవరితో మాట అనిపించుకోలేదు అనమాట. సో బట్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఈ మాటలు అంటే తట్టుకోలేకపోయాను అనమాట. నేను కరెక్ట్ కాదేమో ఇండస్ట్రీకి వెళ్ళిపోదామని అనుకున్న రోజులు ఉన్నాయి. బట్ అంటే దెర్ ఇస్ ఆల్వేస్ అనదర్ పాత్ అనమాట అండి. అంటే ఈ సినిమా చేసే ముందు చాలా స్క్రిప్ట్స్ చేసుకున్నారని, చాలా మంది ఆల్మోస్ట్ అందరు హీరోలకి కథలు చెప్పారని, చిరంజీవి గారు కూడా చెప్పారని. బట్ ఆల్మోస్ట్ ఒక పెద్ద హీరో కాంపౌండ్లోకి వెళ్ళాక స్క్రిప్ట్ లో చేంజెస్ జరుగుతుండడం నీకు నచ్చక వెనక్కి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవునండి, సింపుల్ అండి, అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిందే నాకు నచ్చింది చేయడానికి. I can easily go and do some software job or something. I can easily get placed in Google or something అనమాట, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు. బట్ ఇండస్ట్రీకి వచ్చిందే నాకు నచ్చింది చేయడానికి అండి. సో అల్టిమేట్గా డెఫినెట్గా సినిమా అనేది హీరో డ్రివెన్, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది హీరో డ్రివెన్, దట్ ఐ అగ్రీ, 100% అగ్రీ. బట్ ఒకసారి ఏమవుతుందంటేనండి, కథ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నప్పుడు చాలా రివర్స్లో నేర్చుకున్నాను. ఫస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నాను, తర్వాత ఎడిటింగ్ నేర్చుకున్నాను, తర్వాత సినిమాటోగ్రఫీ. ఫైనల్గా ఇవన్నీ కాదురా, సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్ కథ అనేది తెలుసుకున్న ఓన్లీ స్క్రీన్ రైటింగ్ మీద. ఇవన్నీ నేర్చుకోవడానికి నాకు 6 నెలలు పడితే, ఓన్లీ కథా రచన అనేది నాకు నేర్చుకోవడానికి 2 సంవత్సరాలు పట్టిందండి. ప్రపంచంలో స్టోరీ రైటింగ్ మీద ఉన్న ప్రతి బుక్ చదివా, ఒక 50 బుక్స్ ఉంటాయంటే 50 బుక్స్ చదివా. సో డ్రామా రైటింగ్ 1937లో రాసిన బుక్స్ దగ్గర నుంచి ప్రతిదీ చదివా. సో ఐ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టోరీ ఫర్ అ ఫిల్మ్ అనమాట. సో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్, ఐ విల్ ట్రై టు సేవ్ ఇట్ అనమాట ఒక లెవెల్ వరకు. సో అది బియాండ్ వెళ్ళిపోయింది అనుకోండి. సో వెన్ ఐ నో దట్ మై ఫిల్మ్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్,
ఈ సినిమా చేస్తే నేను వర్కౌట్ అవ్వదు అని నాకు తెలిసిపోయిన తర్వాత సినిమా అనేది ఒక 1 year ప్రాసెస్ అండి. నా లైఫ్లో నాకు నచ్చినట్టు ఒక 1 year ఉండడం నా వల్ల కాదనమాట. సో నేను బిలీవ్ చేయకుండా నేను అంటే లైక్ నిద్రలో రాత్రి 12ంటికి లేపినా సరే నా సినిమా అద్దరిపోయే సినిమా అన్న ఫీలింగ్ నాకు ఉండాలన్నమాట. అది లేకుండా సరే డబ్బుల కోసం వాటి కోసం చేయలేను అనమాట అండి బేసికలీ. అండ్ ఒక ఫైనల్గా ఆ సినిమా కంటే బిఫోర్ ఒక సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయాయి, ఇంకా రేపు సినిమా ఓపెనింగ్ అన్న టైంలో ఫ్రెండ్స్కి అందరికీ నైట్ పార్టీ ఇస్తున్నాను అని చెప్పి అవునండి తెల్లారి చూస్తే ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయి అవునండి ఆ ఫ్రస్ట్రేషన్లోంచి పుట్టిందే ఈ కథ అని విన్నాను. కరెక్ట్ అండి, అబ్సల్యూట్లీ. ఏంటి దాని డీటెయిల్స్? 11:30 అండి, December 31st నైట్ అనమాట. సో 11:30 ఆ రోజు మార్నింగే ఓకే సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాం 31st మార్నింగ్. ఓకే. సో దాని తర్వాత 11:30కి ఐ గోట్ ఏ కాల్ సేయింగ్ దట్ లేదు, వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఈస్ బ్యాకింగ్ అవుట్ అనమాట. పెద్ద ప్రొడక్షనా లేకపోతే మామూలు? డీసెంట్లీ బిగ్ ప్రొడక్షన్. సో దెన్ ఐ హ్యాడ్ టు క్యాన్సిల్ ద పార్టీ. అండ్ ఆబ్వియస్లీ సినిమా అయిపోయిన తర్వాత ఇంక పార్టీ ఏం చేసుకుంటాం. సో మీరు ఇందాక చూసిన ఆఫీస్లోనే అనమాట. సో ఐ ఆస్క్డ్ ఎవ్రీవన్ టు లీవ్. సో 12 o'clockకి ఐ డిసైడెడ్ ఓకే ఐ మేక్ ఎ ఫిల్మ్. ఈ ఇయర్లో నేను ఎవరితో సంబంధం లేకుండా ఒక సినిమా చేస్తాను. సో అని చెప్పి 12 o'clockకి బుక్ పట్టుకుని రాయడం స్టార్ట్ చేశాను అనమాట. రాయడం నెక్స్ట్ 1 week రాస్తూనే ఉన్నా. సో ఆ 1 weekలో రాసిన కదే. ఓకే. అంటే ఏంది ఆ బిగినింగ్ స్టేజ్లో పేపర్ మీద పెట్టిన లైన్ ఏంటి? ఫస్ట్ కల్ట్ అనే ఒక వర్డ్ రాశానండి. ఆ బుక్ నేను మీకు చూపిస్తాను. సో ఆ కల్ట్ అనే ఒక వర్డ్ రాసి దాన్ని రౌండ్ చేశాను. దాంతో ఒరిజినల్ అని ఒక వర్డ్ రాసుకున్నాను. సో అలా కొన్ని వర్డ్స్ రాసుకున్నాను అనమాట. అండ్ కమర్షియల్ హిట్, ఇట్ హ్యాస్ టు బికమ్ కమర్షియల్ హిట్. సో అదర్వైజ్ దర్ నో పాయింట్ ఇన్ మేకింగ్ దట్ ఫిల్మ్ అనమాట. సో అలా కొన్ని వర్డ్స్ రాసుకున్నాను. సో ప్రతిసారి నేను ఆ బుక్ స్టార్ట్ చేసినప్పుడు అది నేను గుర్తు చేయాలన్నమాట. సో ఒక ఎలాంటి సినిమా నేను చేయాలని స్టార్ట్ చేశాను అంటే లైక్ లెట్స్ సే 2-3 నెలల తర్వాత ఆబ్వియస్లీ మారిపోతూ ఉంటాయి. ఓహో ఎవరో హీరో ఎవరో ప్రొడ్యూసర్ సడన్గా ఈ సినిమా నేను చేస్తానంటారు. సో అలా దేనికి లొంగకూడదు అని చెప్పి ఫస్ట్ పేజ్లోనే రాసుకున్నాను అనమాట. రాసుకుని స్టార్ట్ చేశాను రాయడం ఈ కథ. దాంట్లోంచి ఇన్స్పైర్ అవుతూ అలా 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 స్టార్ట్ అయిపోయింది కథ. ఇంకా అంతే ఏమనుకోలేదు మీరు? అసలు ఏమనుకోలేదు. ఓకే. ఈ సినిమా ఓకే మీ టీంకి సంబంధం లేకుండా, ఆ టీంకి సంబంధం లేకుండా బయట వ్యక్తి ఇండస్ట్రీలోని బయట వ్యక్తి, మీ టీంలోని బయట వ్యక్తి ఎవరన్నా బలంగా నమ్మిన పర్సన్ ఎవరన్నా ఉన్నారా ఈ సినిమానండి? మా సౌండ్ ఇంజనీర్ అండి, అంటే మాకు డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్. అతను టీంలోకి వస్తాడుగా? అతను టీంలోకి వస్తాడంటారా? మా సినిమాకి వర్క్ చేయకుండా ఈ సినిమాని బాగా నమ్మిన ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి అండి. కాంట్ థింక్ ఆఫ్ ఎనీవన్ అండి. అంటే లైక్ అంటే ఎవరికి చూపించుంటారుగా షోస్, ఎవరికి చూపించడం అలాంటిది? షోస్ లెక్క ఎవరికి చూపించకుండా అట్లీస్ట్ ఎడిటింగ్ టేబుల్ మీద శివశక్తి దత్త గారు అండి. శివశక్తి దత్త గారు అని మన కీరవాణి గారి ఫాదర్. సో ఆయన మా అపార్ట్మెంట్లోనే ఉంటారు. సో డే 1 నుంచి ఇలాంటి ఒక సినిమా చేస్తున్నానండి అని అన్నప్పుడు ఆయన స్క్రిప్ట్ చదువుతానన్నారు. స్క్రిప్ట్ ఇచ్చాను, స్క్రిప్ట్ మొత్తం చదివారు. చదివి అసలు దిస్ ఈజ్ ద ఫిల్మ్ అంటే లైక్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారన్నమాట డే 1 నుంచి. సో త్రూ అవుట్ ద జర్నీ నన్ను ఎలాగైనా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చెయ్యి. నేను చాలా పెద్ద ఆయన అంటే లైక్ చాలా సీనియర్ ప్లస్ గొప్ప లిరిసిస్ట్, గొప్ప రైటర్. సో ఆయన ఎక్కువ నమ్మారండి, నాకన్నా ఎక్కువ నమ్మిన ఆయనే. ఈ సినిమాకి ఆస్కార్ వస్తుంది అన్నంత నమ్మారు అనమాట ఆయన. సో ఆయన ఎలాగైనా ఇన్వాల్వ్ చేయాలి నేను చాలా ట్రై చేశాను. సో లాస్ట్లో ఇంకా వెరీ సినిమా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఒక శ్లోకం అవసరమైంది కరెక్ట్గా. సో ఆయన పేరు ఆల్రెడీ నేను స్పెషల్ థ్యాంక్స్లో వేసేసాను, బట్ రీజన్ లేదు ఎందుకు వేసామని చెప్పి. సో దాని తర్వాత శ్లోకం ఇమీడియట్గా రిక్వైర్మెంట్ అనిపించింది. మీకు సినిమాలో టువర్డ్స్ ప్రీ క్లైమాక్స్ వస్తుంది. సో అది ఇమీడియట్గా ఆయనతో రాయించుకున్నాం అనమాట అండి. ఆయన బాగా నమ్మారు సినిమాని. అంటే ఓకే స్క్రిప్ట్ దశలో నమ్మారు, అవుట్పుట్ వచ్చాక చూసి ఆయన మధ్యలో చూసినప్పుడు కూడా ఏంటిది ఇది హాలీవుడ్ సినిమా ఇది అని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యేవారు అనమాట. ఆయన షూట్కి వచ్చేవారు.
చాలా అంటే లైక్ హీఈస్ వెరీ గుడ్ సపోర్ట్ అనమాట. ఓకే. చాలామందికి ఈ సినిమా చూశాక కొంత పర్సెంటేజ్ అర్థం కాని వాళ్ళైతే ఉన్నారు. అంటే అర్థం కాకంటే ఏదో ఎంజాయ్ చేశారు, కన్ఫ్యూజన్ స్టేటస్లో మాత్రం ఉన్నారు కొంత పర్సెంటేజ్. అలాంటిది ఏది అవుట్పుట్ చూశాకనే, అలాంటిది స్క్రిప్ట్ దశలో బిగినింగ్ స్టేజ్లో ప్రొడ్యూసర్కి నానికి ఏం చెప్పి ఒప్పించారు, ఎలా ఒప్పించారు? ఏం చెప్పలేదండి, జస్ట్ కథ చెప్పాను అంతే. కథ చెప్పగానే హీ వాజ్ వెరీ క్లియర్ అనమాట. సూపర్బ్ అని చెప్పి చేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయాం. అలాగే ప్రశాంత్ గారికి చెప్పాం, వెరీ క్లియర్. నిత్య గారికి చెప్పాం, వెరీ క్లియర్. సో ఎవరికి చెప్పినా సరే అసలు కన్ఫ్యూజన్ అనేది లేదు. సో ఈవెన్ టీంలో కానీ ఎవరికి కన్ఫ్యూజన్ లేదు. సో బేసికలీ ఏముంటుందంటేనండి, జనాలకి డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి కదా. సో నేను ఇన్సెప్షన్ మూవీ చూశాను, ఇంటర్స్టెల్లార్ మూవీ చూశాను. ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు చాలామందికి అర్థం కాలేదు, అది ఇది అని డిఫరెంట్ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి, ఇప్పుడు పజిల్ సాల్వ్ చేస్తూ ఉంటాం మనం. కొంతమంది అసలు సాల్వ్ చేయరు, ఎందుకే మనకి అనుకుంటారు. సో వాళ్ళు వేరే పనులు చేసుకుంటారు. సో బట్ కొంతమంది పజిల్ సాల్వ్ చేస్తే కిక్ వేరే వస్తుంది. సో ఒక్కొక్కరికి ఒక జానర్ ఉంటుంది అనమాట అండి. నాకు ఆ పజిల్ సాల్వింగ్ అనేది నాకు చాలా కిక్ ఇస్తుంది. సో అనేది ఏంటంటేనండి, ఇప్పుడు రకరకాల ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. మీకు జనరల్గా చాలా క్యాజువల్గా అనగనగా ఒక రాజు అన్న టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. సినిమా స్టార్ట్ అవడమే ఒక వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. ఒక హీరో ఉన్నాడు, ఆ హీరో వాళ్ళకి ఇలా పేరెంట్స్ ఉన్నారు, ఇది ఒక పెద్ద ఫ్యామిలీ, ఇలా హీరో గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాయిస్ ఓవర్లో. సినిమా అంతా కూడా మధ్య మధ్యలో వాయిస్ ఓవర్తో రన్ అవుతూ ఉంటుంది, ఆడియన్స్ క్లియర్గా అర్థం కావడానికి. అండ్ క్లైమాక్స్లో కూడా ఒక వాయిస్ ఓవర్తో ఫినిష్ అవుతుంది. సో మీరు ఈ సినిమాలో మధ్యలో ఎప్పుడైనా సిగరెట్ తాగడానికి బయటకు వెళ్ళొచ్చు. ఈ సినిమాలో మీరు ఎక్కడికైనా మధ్యలో మీరు ఏమన్నా ఆలోచించుకోవచ్చు, ఫోన్లు మాట్లాడుకోవచ్చు. చాలా ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనమాట అండి బేసికల్గా. సో మీకు ఒక పెయింటింగ్ చూసినప్పుడు, ఒక సింపుల్ పెయింటింగ్, ఒక కొండలు వేసి మధ్యలో ఒక సూర్యుడిని వేసామంటే కనుక ఇట్స్ ప్రెటీ క్లియర్, చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. బట్ కొన్ని పెయింటింగ్లు మనం ఆగి చూస్తాం, దాన్ని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో అలాగా సినిమాలో కూడా జర్మన్ ఎక్స్ప్రెషనిజం అనే ఒక జానర్ ఉంటుంది, వేర్ ద ఫిల్మ్ కెన్ మీన్ మెనీ థింగ్స్ అనమాట. ఒకటే కథ ఉండాల్సిన అవసరం లేదు ఒక సినిమాలో. మీరు సావిత్రి షార్ట్ ఫిల్మ్ చూసినా సరే, మీరు ప్రతి సెకండ్ టైం చూసినప్పుడు, థర్డ్ టైం చూసినప్పుడు మీకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. చిన్న చిన్న ప్లాన్స్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో అలాగే ఆ అనే సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక కిక్ ఇస్తుంది కదా, సెకండ్ టైం చూసినప్పుడు మీకు సెకండ్ ఇంకో హై ఇస్తుంది, అలాగే థర్డ్ టైం చూసినప్పుడు ఇంకో హై ఇస్తుంది. సో దిస్ ఇస్ ద జానర్ అనమాట అండి బేసికల్గా. సో ఐఎమ్ షూర్ ఎవరికైతే అర్థం కాని వాళ్ళు ఉన్నారో, వాళ్ళు సెకండ్ టైం చూసినప్పుడు అబ్బా ఇటు చెప్పాడు కదా, నేను చూసుకోలేదు, అప్పుడు నేను ఏదో ఐ వాజ్ లిటిల్ డిస్ట్రాక్టెడ్ అనిపిస్తుంది అనమాట. అది ప్రతి సినిమాకి ఉంటుంది ఆల్మోస్ట్. అంటే సక్సెస్ అయిన ప్రతి సినిమాకి సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం చూసినప్పుడు ఏదో ఒక కొత్త పాయింట్ తెలుస్తూనే ఉంటుంది ప్రతి సినిమా, ఎనీ మూవీ. బట్ ఫస్ట్ టైం కొంచెం అర్థం కాని సినిమా, నచ్చని సినిమా, సెకండ్ టైం ఎందుకు చూస్తారు? అదేనండి, ఇప్పుడు మీరు జనరల్గా చూసిన వాళ్ళని నేను కూడా చాలా మందితో మాట్లాడాను. ఏ సెంటర్లో సినిమా ఫినిష్ అయిపోగానే లేచి క్లాప్స్ చేస్తున్నారు, బికాజ్ వాళ్ళకి ఒక హై ఇచ్చింది సినిమా. ఇప్పటి వరకు ఏ సినిమా చూసినప్పుడు ఇవన్నీ ఒక హై ఇచ్చింది వాళ్ళకి. అలాగే సంధ్య 70mm ఒక అతను సినిమా చూసి వెళ్ళిపోతూ ఒక తెలియని ఒక ఆనందంలో వెళ్తున్నాడు. సో ఏంటి భయ్యా, ఏంటి పరిస్థితి అని అంటే కనుక, ఆ సినిమా ఏం అర్థం కాలేదండి, భలే ఉందండి అన్నాడు. ఇప్పుడు భలే ఉందండి అన్నాడు. మరి అర్థం కాలేదంటున్నావు, భలే ఉంది అంటున్నావు అంటే, ఏమోనండి భలే ఉందండి అంటున్నాడు. సో మీకు కొన్ని ఎలా ఉంటాయంటే కనుక ఒక హై ఇస్తాయి కొన్ని సిచ్యువేషన్స్. మీ క్లైమాక్స్ అనేది సినిమా, ఇప్పుడు మా ఆఫీస్ బైక్ చూపించాను సినిమా, వాడికి స్పెషల్ షో వేసి వాడికి ఏం అర్థమైంది, వాడి సినిమా నుంచి ఏం తీసుకున్నాడు అన్నది చూపించాను. సో వాడు ఒక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ చెప్పాడు. ఇప్పటివరకు ఇంతమంది రైటర్స్ వర్క్ చేశారు, ఇంతమంది క్యాస్ట్, క్రూ, ఎవరికి తెలియని ఒక పర్స్పెక్టివ్ వాడు ఇచ్చాడు. ఏంటది? వాడు ఏమన్నాడు అంటే కనుక, ఇవన్నీ కాజల్ డిఫరెంట్ జన్మలు సార్ అన్నాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క జన్మ సార్ అన్నాడు. సూపర్ కదా. సో అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అవుతుందండి సినిమా. సో దట్ ఈస్ ద ఒరిజినల్ ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. సో ఒక్కొక్కరికి వాళ్ళు చదువుకున్న, వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి ఆ సినిమా ఒకలా అర్థమవుతూ ఉంటుంది. సో ఇట్స్ హై అండి, అంటే లైక్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అండ్ అసలు ఈ స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు దీని టార్గెట్ ఆడియన్స్ ఎవరు అసలు? డెఫినెట్లీ ఓవర్సీస్ అండ్ మల్టీప్లెక్స్ అనేది మెయిన్ టార్గెట్ అండి. యా,
అంతే. బట్ బీసీలో అసలు టార్గెటే కాదు మనది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఇప్పుడు లెట్స్ సే ఇన్సెప్షన్ లాంటి సినిమా ఉంది, అది బీసీ వాళ్ళ కోసం చేసామనుకోండి సినిమా, డూ యూ థింక్ దట్ ఫిల్మ్ విల్ హ్యావ్ దట్ మచ్ హై? ఉండదు. యూ విల్ నాట్ హ్యావ్ 9 రేటింగ్ అవుట్ ఆఫ్ 10 అనమాట. సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే యూ నిష్ ఫిల్మ్స్ అంటారు కదా, యూ నీడ్ టు హ్యావ్ అ టార్గెట్ ఆడియన్స్, యూ మేక్ మార్కెట్ అంటారు కదా, మార్కెటబుల్ ఫిల్మే చేయాలి. సో ఇప్పుడు నేను ఇలాంటి సినిమాని 20-30 కోట్లు పెట్టి చేయకూడదు. ఆల్రెడీ అలా చేసిన సినిమాలు నాకన్నా తెలివైన సినిమాలు ఉన్నాయి, తెలుగులో వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ. అవి ఓన్లీ బికాస్ దే డిడెంట్ వర్క్, బికాస్ దే మేడ్ ఇట్ ఇన్ 30-40 crores. అలా చేయకుండా ఇప్పుడు నేను ఇష్యూ ఆడియన్స్ నీకు తెలుసు, సో ఆడియన్స్ చూస్తే సినిమా ఎంత డబ్బులు కలెక్ట్ చేస్తుందో నీకు తెలుసు, అందులోనే సినిమా చేయి. కరెక్ట్. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్ అండి. బీసీలో ఎలా ఉంది దీని రిపోర్ట్? బీసీలో చెప్తున్నాను కదండి, సి అనేది నాకు తెలీదు. బీలో మాత్రం దే ఆర్ హ్యావింగ్ ఫన్. ఓకే. బి మనం నిజంగా కేటగరైజ్ చేస్తాం కానీ డెఫినెట్గా ఏ సెంటర్స్ ఓవర్సీస్లో అద్భుతంగా ఉందండి. నాట్ ఓన్లీ మన ప్రసాద్స్ అండ్ అదర్ మల్టీప్లెక్సెస్, చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీ అండ్ యుఎస్, ఈ అన్ని ప్లేసెస్లో సినిమా ఫినిష్ అయిపోకుండా లేస్ క్లాప్స్ కొడుతున్నారు. సో ఒక ఫిల్మ్ మేకర్కి అంతకన్నా ఆనందం ఏముంటుందండి? సో ఇప్పుడు నేను కనుక ఇఫ్ ఐ ట్రై టు శాంపుల్ దిస్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీ వన్, చాలా నీట్గా ఒక వాయిస్ ఓవర్తో స్టార్ట్ చేసి ఒక వాయిస్ ఓవర్తో ఎండ్ చేస్తే, ఐ మైట్ నాట్ ఈవెన్ గెట్ దిస్ మచ్ ఆఫ్ రెస్పాన్స్. అంటే నేను ఇప్పుడు చాలా కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారండి హూ క్రాక్డ్ ఇట్. హై కాన్సెప్ట్ ఫిల్మ్ని మొత్తం అన్ని సెంటర్స్కి శాంపుల్ అయ్యేలాగా చేసిన వాళ్ళు ఉన్నారు. రాజ్ కుమార్ హిరానీ గారు ఉన్నారు. సో ఆయన హై కాన్సెప్ట్ ఫిల్మ్ చేస్తారు, బట్ ప్రాపర్గా అందరికీ ఆ సినిమా ఒక హై ఇస్తుంది. సో ఆ రేంజ్కి రీచ్ అవ్వడానికి నాకు కొంచెం టైం పట్టచ్చేమో మరి. బట్ ఫర్ నౌ నేను ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ అనుకుంటే వాళ్ళకి ఇప్పుడు వరకు వాళ్ళు ఫీల్ అవ్వని హైని అయితే ఇవ్వగలను. సో దట్ ఈస్ మై స్ట్రెంగ్త్ అనమాట అండి. ఇప్పుడు కంప్లీట్గా తనే మొత్తం రిలీజ్ చేశారు? ఎక్కడ లేదండి, మొత్తం ఆయన రిలీజ్ చేశారు. మొత్తం మొత్తం ఆయన రిలీజ్ చేశారు, నాని గారు. ఓకే. ఓకే. ఇది ఈ సినిమాకి బయట అనుకుంటున్నారు జనాలు ఒక 4 crores అయ్యిందేమో అని, అదేమన్నా తెలుసుకోవచ్చా ఎంత అయిందని? ఎంత అయింది అనుకుంటున్నారండి? 4 అనుకుంటున్నారు. ఇంకా ఎక్కువ అయిందండి. ఎక్కువైందా? ఓకే. నాకు తెలిసి ఆల్రెడీ రికవరీ అయిపోయిందని కూడా విన్నాను. అయిపోయిందండి ఫస్ట్ వీక్లోనే అయిపోయిందండి. మొత్తం ఎంత ఇన్వెస్ట్ చేశారో అంత వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు ప్లస్ ఏంటంటే నాని గారి నమ్మకంతో శాటిలైట్ అండ్ డిజిటల్ కూడా ఇవ్వలేదు బిఫోర్ రిలీజ్. ఓకే. అది కూడా ఉంచుకున్నారు. సో అయిందా శాటిలైట్? ఇంకా ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయండి. సో డెఫినెట్లీ శాటిలైట్ అండ్ డిజిటల్ అండ్ ఓవరాల్ రీమేక్ రైట్స్ ఇవన్నీ ఎంత వస్తే అంత ప్రాఫిట్స్ అండి. ఓకే. అండ్ మీకు ఈ సినిమాకి ముందు చాలామంది ప్రొడ్యూసర్స్ మీకు అడ్వాన్స్లు ఇచ్చి చాలా కాలం కూర్చోబెట్టారంట, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? చాలామంది అంటే కనుక చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారండి, కానీ అడ్వాన్స్లు చాలా తక్కువ మంది ఇచ్చారు. ఓకే. వీ కెన్ నీలిమ తిరుమల శెట్టి గారు ఆవిడ ఇచ్చారా మీకు? నీలిమ తిరుమల శెట్టి గారు అడ్వాన్స్ ఇచ్చారండి. సపోజ్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ దెమ్, ఆవిడతో చేయాలి. ఐ వెయిటెడ్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఇయర్ విత్ హర్ అనమాట. అంటే ఆ ఆఫీస్లో ఆల్మోస్ట్ ఒక 1 year వెయిట్ చేశాను, బట్ థింగ్స్ డిడ్ంట్ మెటీరియలైజ్ అనమాట అండి. అంటే నేను వెళ్ళడమే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్తోనే వెళ్ళాను. దట్ వాజ్ మై ఫస్ట్ స్క్రిప్ట్ అనమాట. ఐ ఆల్సో షాట్ టెస్ట్ షూట్ ఫర్ దట్ ఫిల్మ్. సో ఒక టెస్ట్ షూట్, ఒక ట్రైలర్ అన్నీ ఒక ప్రాపర్ పిచ్తో వెళ్ళాను. సో ఆవిడకి బాగా నచ్చింది, చేద్దాం అనుకున్నాము. మొత్తం ఆడిషన్స్ అన్నీ అయిపోయినాయి. సో హోల్ ప్రీ ప్రొడక్షన్ వాజ్ డన్, బట్ ఇట్ వాజంట్ టేకింగ్ ఆఫ్ అనమాట అండి. సో స్టార్ట్ అవ్వలేదు, బట్ స్టిల్ వీఆర్ ఇన్ టచ్ అనమాట అండి. సక్సెస్ రాకముందు వచ్చే డిస్కషన్ ఎలా ఉంటుంది ఒక డైరెక్టర్తో? సక్సెస్ వచ్చిన తర్వాత ఎలాగో దగ్గర తీస్తారు, అది వేరే విషయం. అప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు అసలు? అప్పుడు కూడా ఏంటంటేనండి, నేను ఎవరి దగ్గరికి అంటే లైక్ 99% అంటే నా స్వభావం ఏంటి అంటే కనుక అవతల పర్సన్ నాకు తెలియదు అనుకోండి. లెట్స్ సే ఒక రూమ్లో కూర్చుని ఉన్నాము, నేను మహేష్ బాబు గారు కూర్చుని ఉన్నాం. లెట్స్ సే 24 hours కూర్చుని ఉన్నాం, ఇంకెవ్వరు లేరు, ద హోల్ వరల్డ్ ఈజ్ ఎండెడ్ అనుకోండి. అయినా సరే ఐ కాంట్ ఈవెన్ గో అండ్ సే హాయ్ అనమాట. హాయ్ అండి, నా పేరు ప్రశాంత్ వర్మ అని పరిచయం చేసుకోవడం నాకు రాదు. ఓకే. సో ఎవ్రీ టైమ్ ఏమైంది అంటే నేను ఒక వర్క్ చేసేవాడిని, ఒక మ్యూజిక్ వీడియోనో ఒక షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని. అది వైరల్ అయ్యేది.
ఓకే. సో వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్ళి సో ఆల్రెడీ ఒక ఇంప్రెషన్తోనే పిలిచేవారు. Yes, ఆల్రెడీ ఇది చేశాడు కాబట్టి హీఈస్ సెన్సిబుల్ అని చెప్పి పిలిచేవారు. సో డిస్కషన్ కూడా కొంచెం రెస్పెక్టబుల్గానే ఉండేదన్నమాట అండి. ఓకే. సో ఎప్పుడు ఏంటంటే నేను నా స్థాయి కన్నా పెద్దవాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళడానికి ట్రై చేయలేదు. సో నా గురించి తెలిసి ఇతను ఎంతో కొంచెం సెన్సిబుల్, కొంచెం టాలెంటెడ్, హార్డ్ వర్క్ చేస్తాడు అని చెప్పి నమ్మి పిలిచిన వాళ్ళతోనే నేను ట్రావెల్ చేశాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి సినిమాలు ఆగిపోవడానికి. ఫైనాన్షియల్ రీజన్స్ ఉంటాయి, కరెక్ట్గా అదే టైంకి డిమానిటైజేషన్ వస్తుంది, చాలా రీజన్స్ ఉంటాయి అనమాట అండి. సో అందువల్ల లాట్ ఆఫ్ మై ఫిల్మ్స్ డిడ్ంట్ టేక్ ఆఫ్. కొన్ని సినిమాలు మార్నింగ్ పూజ జరిగి ఈవినింగ్ అయిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి నాకు. సో తెలుసుకోవచ్చు అవి. సాయిరామ్ శంకర్ గారితో ఒక సినిమా చేయాలండి నేను. మార్నింగ్ పూజ అది చేసాము, ఈవినింగ్ అయిపోయింది సినిమా. ఏంటి రీజన్? ఆయన తేజ గారితో చేయాలనుకునేవారు అప్పుడు. ఓకే. సో కరెక్ట్గా మేము మార్నింగ్ పూజ చేసాము, దాని తర్వాత ఈవినింగ్ తేజ గారు ఆయనతో సినిమా చేయడానికి ఓకే అన్నట్టున్నారు. సో ఆయన నాకు కాల్ చేసి హీ స్టార్టెడ్ టెల్లింగ్ మీ చేంజెస్ ఇన్ ద స్క్రిప్ట్ అనమాట. సో ఐ టోల్డ్ దెమ్ లైక్ ఆల్రెడీ షూటింగ్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అనమాట. ఓకే. సో ఐ క్లియర్లీ ఆస్క్డ్ హిమ్ లైక్ ఏంటండి ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక, లేదు ప్రశాంత్ నాకు తేజ గారితో చేయాలని ఉంది ఎప్పటి నుంచో, ఆయన ఇప్పుడు నాతో చేస్తానంటున్నారు అని చెప్పి అన్నారు. సో ఓకే భయ్య, మరి ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. అవును. సో నేను ఎవరికైతే ప్రొడ్యూసర్తో చేయాల్సి ఉందో అదే ప్రొడ్యూసర్తో సాయిరామ్ శంకర్ గారు తేజ గారు సినిమా చేశారనమాట. ఓహో, సేమ్ ప్రొడ్యూసర్స్. యా. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది అవుతూ ఉంటుందండి అండ్ ఇండస్ట్రీలో. ఇట్స్ ఆల్ అ గేమ్ అండి బేసికల్గా. సో నీ అవసరం అంటే మోస్ట్ బేసిక్ రూల్ ఏంటంటే హిట్ ఉన్న హీరోకి నువ్వు అవసరం లేదు, హిట్ లేని హీరో నీకు అవసరం లేదు. ఎగ్జాక్ట్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ రూల్ అనమాట. అది నేర్చుకుంటే చాలా చాలా రూల్ సేవ్ అవుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు నీలిమా తిరుమల శెట్టి గారు కావచ్చు, సాయిరామ్ శంకర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఈ సినిమా రిజల్ట్ చూసాక ఎవరైనా కాల్ చేశారా? అంటే నేను ఎవరితోనూ గొడవ పెట్టించుకోనండి. చాలా అంటే నేను అందరితో టచ్లోనే ఉంటాను. నా ఏ అయితే సినిమాలు జరగలేదో అందరూ నాతో చాలా బాగా మాట్లాడతారు. బికాజ్ వాళ్ళు వాళ్ళు చెడ్డవాళ్ళనో నేను చెడ్డవాళ్ళనో ఎప్పుడు సినిమా అయిపోలేదు. సో ప్రతిసారి ఏంటంటే సిచ్యువేషన్స్ అనమాట, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయండి. సో నన్ను చాలా మోసం చేసిన వాళ్ళతో కూడా నేను చాలా బాగుంటాను. సో అంత మధ్యలో కూడా టచ్లో ఉన్నారు. సినిమా రిలీజ్కి ముందు అంటే కొంచెం రెస్పెక్ట్ మారుతుంది డెఫినెట్గా, మాట్లాడే విధానం మారుతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడే విధానం మారుతుంది. కానీ సడన్గా ఫుల్గా కట్ అయిపోయి ఇక్కడ కాల్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. యా. అండ్ టాలెంట్ వేరు, మార్కెటింగ్ స్కిల్స్ వేరు. అవునండి. ప్రశాంత్కి టాలెంట్ ఉంది, మార్కెటింగ్ స్కిల్స్ లేవనుకోవచ్చా? మార్కెటింగ్ స్కిల్స్ బాగా ఎక్వైర్ చేశానండి నేను. 8 years బ్యాక్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు, అంటే బిఫోర్ గోయింగ్ త్రూ ఆల్ దిస్ ఇవి నా దగ్గర ఓన్లీ టాలెంట్ ఉండేది, మార్కెటింగ్ స్కిల్స్ ఉండేవి కాదు. నాకు చెప్పాను కదా, నేను వెళ్ళి పరిచయం చేసుకోవడమే రాదు నాకు. బట్ నవ్ ఐ అండర్స్టూడ్ ద గేమ్ అనమాట అండి. ఇండస్ట్రీలో సినిమా జరిగే ఆ చిన్న గేమ్ ఉంటుంది కదా, సో దట్ ఐ అండర్స్టూడ్. సో ఈ లాస్ట్ 6-7 yearsగా నేను డైరెక్షన్ ఏం నేర్చుకోలేదండి. ఐ ఓన్లీ లెర్న్ ద పాలిటిక్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనమాట. ఈ జ్ఞానం అప్పుడు ఉంటే కనుక అప్పుడు వాడు ఒరే అన్నా కూడా అప్పుడు అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయేవాడు ప్రశాంత్. లేదండి, అది నా ఇందులోనే లేదనమాట. సో అంటే లైక్ పీపుల్ బ్యాక్ స్టాప్ చేసిన వాళ్ళతో వెళ్తే బాగానే ఉంటాను. కానీ ఒక పర్సనే బ్యాడ్ పర్సన్ అని తెలిసింది అనుకోండి, నేను ఇంకా వాళ్ళతో ఇంకా మాట్లాడినండి. ఓకే ఓకే. ఆ సినిమా చూసాక ఇండస్ట్రీలో వేరే ఎవరైనా పెద్ద డైరెక్టర్స్ ఎవరైనా మంచి ద బెస్ట్ అప్లాజ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఎవరు మాట్లాడలేదండి సినిమా గురించి. ఫోన్ చేసి కానీ ఎవరు డైరెక్టర్స్ ఎవరు కాల్ చేయలేదండి నాకు. అండ్ నోబడి. ఓకే. నా సీనియర్స్ చేయలేదు, నాకు బాగా తెలిసిన వాళ్ళు చేయలేదు. నోబడి కాల్ మీ అండ్ డిస్కస్డ్ అబౌట్ ద ఫిల్మ్ విత్ మీ అనమాట. నోబడి ఈవెన్ పబ్లిక్లీ షేర్డ్ అబౌట్ ద ఫిల్మ్. ఓకే 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 ఓకే. రాజమౌళి గారు ఓన్లీ ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడారు అంతేనండి. ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతుంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరు మాట్లాడలేదండి. ఓకే ఓకే. ఏంటి ఆ విషయంలో ఏమైనా బాధ ఉందా? కొంచెం అంటే
ఆడియన్స్ నుంచి వచ్చే అప్రిసియేషన్ ఓవర్వెల్మింగ్గా ఉందండి. అంటే ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ వాటిల్లో జనరల్గా సినిమా బాగుందండి ఇలాంటి మెసేజెస్ ఉంటాయి కదా, అలా కాకుండా పేజెస్ వస్తున్నాయి మోస్ట్లీ గర్ల్స్ దగ్గర నుంచి. అంటే మనం చూపించిన సోషల్ రెస్పాన్సిబుల్ ఫిల్మే ఎండ్ ఆఫ్ ది డే. సో ఉమెన్ దగ్గర నుంచి ఎక్కువ అప్లాజ్ ఉందని వింటున్నాను. చాలామంది మేము ఇంత ఏడ్చాము ఈ సినిమా తర్వాత, అంటే ఈ టాపిక్ గురించి ఎవరు డిస్కస్ చేయలేదు అని చెప్పి కొంతమంది ఆ వీడియో కూడా, అంటే వాళ్ళ సినిమా చూసిన తర్వాత వాళ్ళ కళలో వచ్చి నీళ్ళు ఉంటాయి చూసారా, అవి షూట్ చేసుకుని నాకు పంపించారు. అంటే హౌ మచ్ దిస్ ఫిల్మ్ ఎఫెక్టెడ్ అస్ అన్నట్టు, మూడ్ అస్ అని చెప్పి చాలామంది పంపించారండి. సో ఇంత రెస్పాన్స్ వస్తున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను, అంటే లైక్ ఓకే లాట్ ఆఫ్ వీళ్ళు మాట్లాడతారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఎవరు మాట్లాడలేదు. సో ఐ డోంట్ నో ద రీజన్ అనమాట ఎందుకు మాట్లాడలేదు సినిమా గురించి అని. మేబీ వాళ్ళకి నచ్చలేదేమో. అట్లీస్ట్ నానితో ఎవరైనా షేర్ చేసుకున్నారా? లేదంటండి, అంటే లైక్ నేను కూడా ఈరోజు అడిగాను కలిసి, యాక్చువల్లీ బర్త్డే కదా, మాట్లాడి ఏంటి పోయి ఎవరు పెట్టట్లేదు ఏంటి అని అడిగా. మేబీ డిఫరెంట్ రీజన్స్ అండి, ఎవరికి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ రీజన్స్ ఉంటాయి. బట్ నేను పర్సనల్గా ఏం చేస్తానంటేనండి, ఒక సినిమా రీసెంట్గా కేర్ ఆఫ్ కంచర్లపాలెం అని ఒక సినిమా చూశాను, చాలా బాగుందంట, చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ అనమాట. సో ఐ ఇమీడియట్లీ పుట్అప్ అనమాట ఒక ఫేస్బుక్లో అట్లా పెట్టి, ఐ ట్రై టు సపోర్ట్ ద ఫిల్మ్. ఇంకా ప్రశాంత్కి ఇమేజ్ రాలేదుగా, ఈగో ఉండదు. ఇమేజ్ వచ్చినా అంటే లైక్ ఏమోనండి, అంటే ప్రస్తుతం అయితే కనుక నేను ఆ టైప్ పర్సన్ కాదనమాట. అది ఎప్పుడూ లేదు నాలో ఇమేజ్. అంటే నేను ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ ఏ ఫిల్మ్ లవర్ ఫస్ట్ దాన్ ద డైరెక్టర్ అనమాట అండి. సినిమాలు అంటే పిచ్చి ఇష్టం. సో నాకన్నా ఆ సినిమా కన్నా కేర్ ఆఫ్ కంచర్లపాలెం అనేది బెటర్ ఫిల్మ్ అండి, నేను నా ఇంటర్వ్యూలో చెప్తున్నాను. సో ఐ అప్రిషియేట్ అనమాట, డెఫినెట్గా నాకన్నా బెటర్ సినిమా చేస్తే కనుక డెఫినెట్గా చెప్తాను, ఇది నాకన్నా ఇది డెఫినెట్గా బెటర్ సినిమా అని చెప్పి. బట్ ఆల్ ఈజ్ మోర్ మార్కెటబుల్ ఫిల్మ్ అనమాట అండి. అండ్ ఓకే, ఇంతకుముందు ఏడడం గురించి మాట్లాడుతుంటే తను ఈషా రెబ్బా కదా, ఈషా రెబ్బా తను ఆ సీన్ చేస్తున్నప్పుడు ఏదైతే ఆ ఏడుస్తూ చేస్తున్న సీన్, నాకు తెలిసి 4-5 టేక్లు ఏదో తీసుకున్నారని విన్నాను. తీసుకున్న తర్వాత ఫైనల్ టేక్లో తను ఇన్వాల్వ్ అయిపోయి ఏడ్ చేశారు రియల్గా అన్నది, తర్వాత పక్కకి వెళ్ళి నిత్యామినను ఓదార్చడం ఇవన్నీ జరిగాయంట. అవునండి, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది నేను యాక్చువల్లీ చూడలేదండి, అంటే ఆవిడ నిజంగా ఏడుస్తున్నారనే విషయం నేను చూడలేదు. నేను ఫస్ట్ ఒక టేక్ చేశాను, డైలాగ్ మిస్ అయింది, అంటే లెందీ డైలాగ్ కదా. సో మొత్తం అంతా సింగిల్ షాట్లో చేద్దాము అని చెప్పి ప్లాన్ చేసాం. సో లెందీ డైలాగ్ అనేటప్పటికి మధ్యలో ఫస్ట్ ఒక 1 or 2 మిస్ అయినాయి, అంటే లైక్ డైలాగ్ మర్చిపోవడం అనే ఇబ్బంది జరిగింది. దాని తర్వాత మూడోసారి షార్ట్ అయింది, మధ్యలో డైలాగ్ అయిపోయింది. సో ఐ థాట్ లైక్ ఓకే మళ్ళీ డైలాగ్ మర్చిపోయారేమో అని చెప్పి నేను సరే 1 more అని చెప్పాను. బట్ ద హోల్ క్రూ వాజ్ లిటిల్ సైలెంట్ అయిపోయింది అనమాట. ఏంటి ఆవిడ మాట్లాడలేదు ఏంటి అని చూస్తే కట్ అని చెప్పేసి 1 more అని చెప్పిన తర్వాత కంటిన్యూస్గా ఏడుస్తున్నారు ఆవిడ. ఓకే, నాకు అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి నేను అప్పటికే నిత్య గారు వీళ్ళందరూ ఓదారుస్తున్నారు. సో అప్పుడు నేను ఏమైందండి అనేటప్పటికి నేను రిలేట్ అయ్యాను ఈ క్యారెక్టర్తో. ఐ ఆల్సో అంటే లైక్ ఆ సిచ్యువేషన్ ఏదైతే తను చెప్పే ఇన్సిడెంట్స్ ఉన్నాయో రిలేట్ అయ్యాను. సో ఐఎమ్ సారీ అని చెప్పి అన్నారనమాట. సో ఇట్ వాజ్ ఆల్ లిటిల్ ఎమోషనల్ అనమాట ఆ రోజు ఆ సీన్. సో దాని తర్వాత నెక్స్ట్ టేక్ చేసినప్పుడు కూడా చాలా రియల్ అనమాట అండి, తను ఏదైతే చేసిందో చాలా రియల్గా యాక్ట్ చేశారు. ఆపోజిట్ కూర్చున్న సివిఎల్ గారు యాడ్ అవ్వకూడదు యాక్చువల్గా. సివిఎల్ గారు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, రోహిణి గారు యాడ్ అవ్వచ్చు. బట్ సివిఎల్ గారు 4-5 టేక్స్ చేసాం ఆయన క్లోజప్, ఎవ్రీ టైం ఏడ్ చేస్తున్నారు ఆయన. సార్ మీరు యాడ్ అవ్వకూడదు సార్ అంటే ఐమ్ సారీ ప్రశాంత్ ఈసారి యాడ్ అవ్వని అంటున్నారు. ఆమె డైలాగ్ చెప్తుంటే నేను ఏడ్ చేస్తున్నారు, బడబడ వచ్చేస్తుంది. సో చాలా ఎడిటింగ్లో చాలా కవర్ చేయాల్సి వచ్చింది అనమాట ఆయన పర్ఫార్మెన్స్. సో ఇట్ వాజ్ లిటిల్, అంటే లైక్ చాలాసార్లు ఏమవుతుందంటేనండి లొకేషన్లో ఒక జోక్ అద్దరిపోయింది అనుకుంటాం, అద్భుతం అసలు అద్దరిపోయింది, థియేటర్లో క్లాప్స్ అనుకుంటాం, థియేటర్లో అంటారు. సో ఒక్కొక్కసారి చాలా సింపుల్, అసలు అది జోక్ అని కూడా అనిపించదు మన లొకేషన్లో, అది థియేటర్లో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. బట్ ఈ సీన్ ఐ సమ్హౌ బిలీవ్డ్ అనమాట, థియేటర్లో కూడా అది ఏడిపిస్తుంది అని చెప్పి నమ్మాను. సో బట్ దట్ రియలీ వర్క్డ్. అండ్ ఈషా రెబ్బా అండ్ నిత్యామినన్ క్యారెక్టర్స్ ఆ డిజైన్స్ చేసేటప్పుడు చాలా ఏమంటారు, ఆ క్యారెక్టర్స్ కొంచెం
ఇబ్బందికరమైన క్యారెక్టర్స్ తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా అన్న భయం మీకు ఎప్పుడు కలగలేదా టీంలో ఎవరికి? లేదండి, అంటే రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది డైరెక్టర్ సెన్సిబిలిటీస్ని బట్టి ఉంటాయండి. ఇదే సీన్ వేరే డైరెక్టర్ చేస్తుంటే కనుక వేరేలా ఉంటుంది. ఐ కెన్ ఈవెన్ లెట్స్ సే వీళ్ళు స్టోరీ చెప్తుంది కదా, నిత్యమైన స్టోరీ చెప్తున్నప్పుడు ఐ కెన్ ఈవెన్ కట్ టు దట్ స్టోరీ, అది చూపించవచ్చు. ఇఫ్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ మోర్ కమర్షియల్ అండ్ జనాలు ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటే కనుక, ఇఫ్ ఐఎమ్ క్యాటరింగ్ ఇట్ టు దోస్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ అనుకుంటే కనుక అలా కూడా చేయొచ్చు నేను. సో జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది మీకు ఫ్యామిలీ చూసినా సరే అన్కంఫర్టబుల్గా అనిపించదు ఆ సీన్, అనిపించదు. సో దట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్స్ సెన్సిబిలిటీస్ అనమాట అండి. సో నేను దాన్ని కథ రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రాసిన కథ అదే. వాళ్ళ కథతో స్టార్ట్ చేశాను, ఆ రాధా కృష్ణ అనే కథ రాయడంతోనే స్టార్ట్ చేశాను అనమాట. సో అండ్ కూడా ఏంటంటే ఈ హానెస్టీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్గా నేను కానీ ప్రొడ్యూసర్ కానీ మా టీం కానీ హానెస్ట్గా చేసాం ఇది అటెంప్ట్. సో మీరు లాట్ ఆఫ్ ఫిల్మ్స్ తీసుకుంటే కనుక కొన్ని ఏముందిరా ఇందులో ఎందుకు ఆడేస్తుంది అని అంటారు చూసారా, ఆ సినిమాలన్నింటిలో ఆ టీంలో హానెస్టీ ఉంటుంది అనమాట అండి. సో అది తెలియకుండా జనాలు కనెక్ట్ అవుతుంది. చాలాసార్లు మీకు అర్థం కాదు ఈ సినిమా ఎందుకు ఆడుతుందిరా, ఇందులో ఏం లేదంటూ ఉంటారు. సో దట్ ఈస్ ద హానెస్టీ అనమాట. ఇప్పుడు మీరు ఈ సినిమా కూడా తీసుకుంటే ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించదు, ఫ్యామిలీ మొత్తం చూసినా సరే దే కెన్ స్టిల్ ఎంజాయ్ ఇట్. సో ఎవరు ఏం తీసుకోవాలనుకుంటే అది తీసుకుంటారు. చిన్నపిల్లలు హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్ కదా వాచింగ్ దిస్ ఫిల్మ్. అవును. సో ఇట్స్ లైక్ దట్ అనమాట అండి. దానిలో మెయిన్ ఈ పురాణాలలోంచి ఎక్కువ నేమ్స్ తీసుకున్నారు ప్రతి క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్ అవే పెట్టారు. అవునండి. ఎన్ని రీజన్, ఏమన్నా రీజన్ ఉందా క్యారెక్టర్? నేను సరస్వతి శిశు మందిర్ అని ఒక స్కూల్లో చదువుకున్నానండి. నేను కూడా. మీరు అక్కడే చదివారా? సూపర్. ఎక్కడ? నేను పాలకొల్లు శిశు మందిర్ అండి. సో చిన్నప్పటి నుంచి మీకు తెలిసినట్టు మన స్కూల్లో రామాయణం, భారతం, భాగవతం, పురాణాలు అన్నీ నేర్పిస్తారు. సో చిన్నప్పుడే ఆ మైథాలజీస్ అన్ని చదివాను. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా గట్టిగా ఉంటుందన్నమాట అండి. సో ఈ క్యారెక్టర్స్ నేమ్స్ చూస్ చేసుకునేటప్పుడు కూడా లాట్ ఆఫ్ ద టైమ్స్ నేను కథ రాస్తున్నప్పుడు నాకు సీన్స్ చాలా ఫాస్ట్గా రాస్తాను, క్యారెక్టర్ నేమ్ చూస్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో బట్ ఈ సినిమా రాస్తున్నప్పుడు ప్రతి క్యారెక్టర్ ఐ కుడ్ రిలేట్ టు సమ్ మైథలాజికల్ క్యారెక్టర్ అనమాట. శివ పార్వతి అని మీ పేరు పెట్టినా సరే వాళ్ళిద్దరికీను దానికి ఒక మీనింగ్ ఉంటుంది మీరు సినిమా చూసిన తర్వాత. అవును. సో అండ్ మీరా అని పెట్టినా, యోగి అని పెట్టినా, మోక్ష అని పెట్టినా, సో ప్రతిదానికి మీరు సెకండ్ టైం సినిమా చూసినప్పుడు ఆ కిక్ వస్తుంది, ఎందుకు పెట్టాడు ఈ పేరు అన్నది కూడా ఒక హై వస్తుంది అనమాట అండి. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చిన్నప్పటి నుంచి ఉన్న ఆ మైథలాజికల్ రిఫరెన్స్, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనమాట అండి. ఎవరు ఇంగ్లీష్ ఆర్టికల్ రాశారు, అది చదివాక నేను రికలెక్ట్ చేసుకున్నాను. అవును. కొంతమంది బ్యూటిఫుల్ అనాలిసిస్ రాశారండి సినిమాకి, కొన్ని పర్స్పెక్టివ్స్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చదువుతున్నప్పుడు. కొన్ని నేను కూడా ఆలోచించినవి కొన్ని రాశారు, కొన్ని నేను అనుకున్నవి వాళ్ళు దే కుడ్ గెట్ ఇట్ అనమాట. సో మోక్షాన్ని ఎందుకు పేరు పెట్టాను, ఆ యోగి అని ఎందుకు పేరు పెట్టాను అన్నది ఎప్పుడైతే వాళ్ళు రాస్తున్నారో అది మీరు ఒక పజిల్ సాల్వ్ చేసినప్పుడు ఒక హై ఇస్తుంది చూసారా, సో ఆ హై అనమాట చాలా మందికి ఇచ్చింది అనమాట ఆ మూవీ. ఓకే. సందీప్ కిషన్ మీ షార్ట్ ఫిల్మ్కి ఫస్ట్ పెట్టుబడి అతనే కదా పెట్టింది. అంటే ఆ వ్యక్తిని వదిలేసి మీరు అసలు అప్రోచ్ సినిమా పరంగా వచ్చిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి అప్రోచ్ అయ్యారా, లేకపోతే అక్కడికి వెళ్ళి కూడా ఏమన్నా వెనక్కి వచ్చారా? లేదండి, ఈ సినిమాకి సంబంధించి కాస్టింగ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు సందీప్కి సూట్ అయ్యే రోల్ మన సినిమాలో ఏం లేదు నాకు తెలిసి. సినిమా క్యారెక్టర్స్ గురించి కాదు, ప్రొడక్షన్ పరంగా కావచ్చు, లేకపోతే అతనికి వేరే సబ్జెక్ట్ చెప్పడం విషయంలో కావచ్చు. లేదండి, అంటే సందీప్తో నేను షార్ట్ ఫిల్మ్ చేసింది కూడా తనతో నేను అంతకుముందు 2 సినిమాలు చేయాల్సి ఆగిపోయినాయి అనమాట. దాని తర్వాతే సినిమాలు ఆగిపోయినా సరే నేను ఎప్పుడు ఆ పర్సన్తో ఎప్పుడు రిలేషన్షిప్ పాట్ చేసుకోలేదు. సో ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ రొటీన్ లవ్ స్టోరీ టైంలో నేను సందీప్తో ఒక సినిమా చేయాలి, సందీప్ అండ్ రెజీనాతో. ఓకే. అప్పుడు నేను మేర్లపాక్ గాంధీ ఉన్నారు కదా, సో తను నేను సందీప్తో సినిమా చేయాలి. బేసిక్లీ తనదొక్క కథ నాదొక్క కథ సందీప్ చేయాలనుకున్నాడు. సో నాది ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత గాంధీతో చేయాలి. నేను అప్పటికే ఒక ప్రొడ్యూసర్తో సందీప్కి చెక్ ఇప్పించాను అడ్వాన్స్. సో నెక్స్ట్ గాంధీ వాజ్ వెయిటింగ్ అనమాట. సో సరే నీకు ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, నేను గాంధీకి వేరే ప్రొడ్యూసర్స్ సెటప్ చేస్తాను అని చెప్పి గాంధీకి వేరే ప్రొడ్యూసర్ని సందీప్ పరిచయం చేశారు. నేను ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది, మా ప్రొడ్యూసర్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. సో గాంధీ ప్రాజెక్ట్ టుక్ ఆఫ్ అనమాట. దట్ ఈస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్.
ఓకే. సో నేను అలా అయిపోయాను. సందీప్ నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా ఈ సినిమా రిజల్ట్ తర్వాత? అతని గురించి కూడా కాల్ లేదు. మా ఇద్దరిది ఒకే రోజు రిలీజ్ అయింది సినిమా. మీరు తనది మనసుకు నచ్చింది, నాది ఒకటే రోజు రిలీజ్ అయింది. సో ఇట్ వాస్ క్వైట్ ఎ కోఇన్సిడెన్స్ అనమాట. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇద్దరం ఒకటే రోజు సినిమా రిలీజ్ చేయడం అనేది. అప్పటికి తను కాల్ చేశాడు. వి థాట్ ఏమన్నా కొంచెం పోస్ట్ పోన్ చేద్దామా అది ఇది అని కూడా అనుకున్నాము. బట్ ఇట్ వాజంట్ ప్రాక్టికల్ అనమాట. ఈ మార్చ్ 1 నుంచి థియేటర్స్ బంద్ ఒకటి అవన్నీ వస్తున్నాయి కదా. సో అదే సినిమా చూసిన తర్వాత యాక్చువల్లీ చేస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. నేను తన సినిమా చూడలేదు, తన నా సినిమా చూడలేదు. సో నిన్నే కలిసాను యాక్చువల్లీ. నేను తన సినిమా చూడలేదు, తన నా సినిమా చూడలేదు, బీయింగ్ వెరీ ఫ్రాంక్. ఓకే. అట్లీస్ట్ ఏదో అప్రిషియేట్ చేయడం ఏదో ఉంటుంది వచ్చిన అప్లాజ్ విని. హీ సెడ్ అదే నేను మార్నింగ్ షో అయితే కనుక నీ సినిమా పోయిందని విన్నాను, ఈవినింగ్కి సూపర్ హిట్ అని తెలిసింది, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నాడు. సో అంటే రివ్యూస్ అన్నీ చూసాను, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నీ సినిమా అంత పెద్ద హిట్ అయినందుకు అని చెప్పి హీ ఎక్స్ప్రెస్ హిస్ హ్యాపీనెస్ అన్నమాట. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇంకా మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తి, నమ్మే వ్యక్తి జెమినీ కిరణ్ గారు అని విన్నాను. అవునండి. అవునండి. అతను మీతో ఫస్ట్ సినిమా తనే ప్లాన్ చేద్దామని కూడా ప్లాన్ చేస్తాను. ఎక్కడ ఇదైంది? అదేనండి, ఇప్పుడు ఏమయ్యేది అంటేనండి, కిరణ్ గారితో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, నేను చాలా కథలు ఉన్నాయండి నా దగ్గర, మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఒక కథ తీసుకెళ్ళింది కూడా ఇలాగ ఒక కొత్త హీరోతో చేద్దాము, ఒక చిన్న హీరోతో చేద్దాము అన్నది నా ఉద్దేశం అనమాట. డెఫినెట్గా నాకు ఒక పెద్ద హీరో చేయడు అన్న మినిమం క్లారిటీ నాకు ఉంది. బట్ కిరణ్ గారు ఆ సినిమాలో పొటెన్షియల్ చూసేవారు. ఇదొక ధనుష్ చేస్తే బాగుంటుంది, ఇదొక మోహన్ లాల్ చేస్తే బాగుంటుంది, బికాజ్ ఆయనకి ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆయన వాళ్ళతో సినిమా చేయగలరు. సో నేను ఒప్పిస్తాను నీకెందుకు అని ఆయన అనేవారు. నేను వద్దు సార్, మనకి ఎందుకు సార్, మనం కొత్త వాళ్ళతో చేసుకుందాము అని అంటే కనుక లేదు దిస్ మూవీ హ్యాస్ దట్ పొటెన్షియల్ అని చెప్పి ఆయన ట్రై చేసేవారు. అది వర్కౌట్ అయ్యేది కాదు. ఓకే. సో జస్ట్ నా విజన్ ఒకలా ఉంటే కనుక ఆయన విజన్ ఇంకోలా ఉండేది. సో స్కేల్ అనమాట, బేసికలీ స్కేల్ వాజ్ ద ప్రాబ్లం. అంటే తప్పితే హీఈస్ ద మోస్ట్ సెన్సిబుల్ పర్సన్ అండి. అంటే లైక్ ఎప్పుడు నాని గారు కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ ట్రావెల్ విత్ దీస్ పీపుల్ అనమాట. సో అనవసరంగా ఒక ఐటమ్ సాంగ్ పెట్టమని కూడా ఆయన ఎప్పుడు అడగరు. లెట్స్ సే ఒక సీన్ అద్భుతమైన కామెడీ ఉంది, కథకి అది అవసరం లేదు అంటే తీసేయమంటారు. సో ఇట్స్ వెరీ రేర్ దట్ యూ ఫైండ్ ప్రొడ్యూసర్స్ లైక్ దట్ అనమాట ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈవెన్ ఇఫ్ ఇద్దరిది సేమ్ అంటే లైక్ మనసుకు నచ్చింది ప్రొడ్యూసర్ కిరణ్ గారే. సీ ద కోఇన్సిడెన్స్ అనమాట. మళ్ళీ నేను సో రిలీజ్కి ముందు కాల్ చేశారనమాట. కాల్ చేసి ఇద్దరు సినిమాలు ఆడాలి, ఇద్దరు సినిమాలు హిట్ అవ్వాలి అని ఇద్దరు అనుకున్నాం అనమాట. ఓకే. అండ్ ఈ సినిమాకి ఒక స్టేజ్లో రవితేజ కూడా పార్ట్నర్షిప్ అవునండి అడిగారంట. వెరీ బిగినింగే నాని గారు ఇంకా 100% కన్ఫర్మ్ అవ్వకముందే కాజల్ గారికి చెప్తే కాజల్ గారు నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను ఫిక్స్ అన్నారు. నాని గారు ఏమో హీ టుక్ సమ్ టైమ్ అండ్ దెన్ హీ సెడ్ నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అని. రవి గారు కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. సో కలిసి చేద్దామని కూడా అనుకున్నారు నాని గారు అండ్ రవి గారు. బట్ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉండేవి. ప్లస్ ఇలాంటి మూవీకి ఇప్పుడు రవితేజ గారు సినిమా చేస్తున్నారు అనేటప్పటికి ఎక్స్పెక్టేషన్స్ వేరేలా ఉంటాయి. అంటే మాస్ ఏదైతే తన ఇది ఉందో, సో మేబీ రాంగ్ శాంప్లింగ్ అవుతుందేమో అని కూడా అందరం కలిసి ఆలోచించింది అనమాట. సో ఇట్ వాజ్ ఎ కలెక్టివ్ డెసిషన్ దట్ నాని గారు షుడ్ బి ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నట్టు. ఆ శాంప్లింగ్ కరెక్ట్గా అవుతుంది, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఒకలాగా వస్తారు అన్నది. మేము ఇప్పటివరకు మీరు చూస్తే కనుక ఎక్కడ ప్రమోషన్స్లోనూ ఎక్కడ రవితేజ గారి ఫొటోస్ ఎక్కడ వాడలేదు, నాని గారి ఫోటో కూడా ఎక్కడ వాడలేదు. సో అంటే బేసికలీ మేము ప్రామిస్ చేసిన దానికన్నా ఎక్కువ డెలివరీ చేయడానికి ట్రై చేసాం. సో జిమ్మిక్స్ ఏం చేయలేదన్నమాట మేము బేసికల్గా మేము రవితేజ గారు పోస్టర్ వేసేసి హడావుడి చేసి ప్రమోట్ చేసుకోవచ్చు, బట్ ఎక్కడ అలా చేయలేదన్నమాట. హానెస్టీగా చేసాం ప్రమోషన్ కూడా. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యాక్చువల్గా ఈ సినిమా నేను 2 times చూశాను. యాక్చువల్ ఫస్ట్ అజయ్ చెప్పుంటాడు బహుశా మీ రైటర్, నా ఎక్స్ప్రెషన్ చెప్పాడా ఇనిషియల్ ఫస్ట్ టైం మీకు నచ్చలేదు అని నచ్చలేదు. ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యాను ఫ్రాంక్లీ మాట్లాడుకుంటే. నేను రెగ్యులర్ అంటే మీ ఉద్దేశం ప్రకారం నాకు అంత ఐక్యూ లేదు, లేకపోతే నాకు
నా మూడ్ బాగాలేదేమో లేకపోతే రీజన్ ఏమో తెలియదు, బట్ ఫస్ట్ టైం నాకు నిజంగా నచ్చలేదు. రైట్. సెకండ్ అందుకే మన ఇంటర్వ్యూ కూడా అందుకే లేదు. అవునవును, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు వాచ్డ్ ఇట్ సెకండ్ టైం. మన ఇంటర్వ్యూ అని అఫ్కోర్స్ ఇంటర్వ్యూ అని చూశాను, బట్ డెఫినెట్గా నేను నాకు నచ్చింది. అంటే మనం అనుకున్న పాయింట్ ఇంతకుముందు సెకండ్ టైం చూసినప్పుడు మరి నాలాగా అందరూ చూడరు కదా సెకండ్ టైం నచ్చినప్పుడు అన్నది, అది నా క్వశ్చన్. అండ్ నాతో వచ్చి ఫ్యామిలీ అందరికీ నచ్చింది. అండ్ ఓకే నా సబ్జెక్ట్ నా డౌట్స్ ఉన్నాయి, అది మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు షార్ట్ ఫిల్మ్ లెవెల్ నుంచి వచ్చారు, పెద్ద పెద్ద హీరోలకి చెప్పారు కదా, చిరంజీవి గారు చెప్పారు, వెంకటేష్ గారికి చెప్పారని తెలిసింది నాకు, నాగార్జున గారు చెప్పారు. ఏంటి ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టరు ఆ రేంజ్ స్థాయికి అంత రీచ్ ఉందా? ఇప్పుడున్న ఇండస్ట్రీలో అంత రీచ్ వెళ్ళగలరు ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి అంత ఉందా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, జనరల్గా ఒక భయం ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ట్రై చేయరు. ఇప్పుడు మీరు సురేష్ బాబు గారు తీసుకున్నా సరే, ఎనీ షార్ట్ ఫిల్మ్ మేకర్ ఆర్ లైక్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ఇప్పటివరకు ఏం చేయకపోయినా సరే, యూ డైరెక్ట్లీ గో టు సురేష్ బాబు గారు ఆఫీస్ అండ్ బయట నేను ఒక కథ ఉందండి నా దగ్గర, అద్భుతమైన కథ, నేను మీకు నెరేషన్ ఇవ్వాలనుకుంటే సురేష్ బాబు గారు టైం ఇస్తారు మీకు. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటేనండి, పీపుల్ డోంట్ ఈవెన్ ట్రై అనమాట, చేయకుండానే ఇట్స్ ఇంపాసిబుల్ అనుకుంటారు. సో దట్ ఈస్ నాట్ ద కేస్. చాలా మిస్కన్సెప్షన్ ఉంటాయన్నమాట అండి, వాళ్ళు మన కథలు ఎనరో ఈ టైప్లో. బట్ నేనేంటంటే అది ఎప్పుడూ భయం లేదు. ప్లస్ ఏంటంటే నన్ను నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు, జమినీ కిరణ్ గారు కానీ, జీకే గారు కానీ, జీకే మోహన్ గారు, వీళ్ళని చాలా నమ్మారు. నా షార్ట్ ఫిల్మ్స్ చూసి దిస్ గై సెన్సిబుల్ అని నమ్మారు. సో నా కథలు విన్నారు. సో ఇప్పుడు జీకే గారికి నేను ఇప్పుడు కాల్ చేసి, సార్ నేను మహేష్ బాబు గారికి కథ చెప్పాలనుకుంటున్నాను అంటే, అలాగే నాన్న, ఓకే నాన్న అని చెప్పి ఫోన్ చేసి, రేపు మార్నింగ్ 10 o'clock వెళ్ళిపోండి నాన్న అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ ద పర్సన్ మీకు తెలుసు కాబట్టి, ఒక ర్యాపో ఉంది కాబట్టి, ఒక గాడ్ ఫాదర్ లాగా ఎవరు ఉన్నారు కాబట్టి మీకు అది పాసిబుల్. రైట్. కొత్త సపోజ్ నేను ఇవాళ షార్ట్ ఫిల్మ్ తీసాను, నాకు ఎవరు ఎలా వెళ్ళగలను నేను? ఇప్పుడు ఏముంటుందంటేనండి, ఇప్పుడు లాట్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌసెస్లో ఒక పర్సన్ పెడుతున్నారండి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని ఎవరినో పెట్టి, ఆ ప్రొడక్షన్ హౌస్లో ప్రతి ప్రొడక్షన్ హౌస్లో ఆ రోజు రిలీజ్ అయిన షార్ట్ ఫిల్మ్స్ చూడండి, అందులో బాగా యాక్ట్ చేసిన వాళ్ళని, బాగా డైరెక్ట్ చేసిన వాళ్ళని చూడండి అని చెప్పి పెడుతున్నారు ఒక పర్సన్ని. మీరు ఇప్పుడు సినిమాల్లో చూస్తామంటే ఫ్రంట్ క్యారెక్టర్స్ ఇవన్నీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి వస్తున్నారు. ప్రతి ప్రొడక్షన్ హౌస్లో జరుగుతుంది. ప్రతి ప్రొడక్షన్ హౌస్లో దెర్ ఈస్ వన్ పర్సన్ హూ ఈస్ అనలైజింగ్ ఆల్ షార్ట్ ఫిల్మ్స్ అనమాట, రీసెంట్గా రిలీజ్ అయినవన్నిటిని చూసి. ఇదివరకు ఆ ఫొటోస్ తీసుకుని రావడాలు ఇవన్నీ ఉండేవి కదండి ఆర్టిస్ట్కి కానీ వాళ్ళకేనో. ఈ మధ్యన షార్ట్ ఫిల్మ్స్ చూసి మీరు చాలా మంది చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద సినిమాల్లో ఫ్రంట్ క్యారెక్టర్స్కి వాటికి మదర్ ఫాదర్ క్యారెక్టర్స్కి షార్ట్ ఫిల్మ్స్ నుంచి పిక్ చేసుకుంటున్నారు. సో లవ్ ఈస్ హై టైమ్ అనమాట అండి, అంటే ఇట్స్ లైక్ అ బూన్. ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఒక గొప్ప వరం అనమాట మీకు. యూ ప్రూవ్ అంటే లైక్ కొంతమంది 100 షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. యూ డోంట్ నీడ్ టు గో టు ఆఫీసెస్ అనమాట అండి. యూ కీప్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్, అంటే ఇంకా బాగా చేయి వాళ్ళే పిలుస్తారు. కాల్ చేసి మీ గురించి వెతుక్కుంటూ వచ్చి మరి మిమ్మల్ని పిలిచి డైరెక్ట్గా నెరేషన్ తీసుకుంటారు. యా, దట్ ఈస్ దేర్. ఇప్పుడు మామూలుగా ఆ సినిమా అది స్టోరీ ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఓకే, ఆ సస్పెన్స్ మిస్ అవ్వకుండా చెప్పండి, అంటే మామూలు అర్థం కాని ప్రేక్షకుల కోసం. లేదండి, అంటే ఈ సినిమాని సింగిల్ లైన్లో చెప్పేస్తే ఈ సినిమా రేంజ్ని చాలా తగ్గిస్తున్నాను అంటాను. ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు పుట్ దిస్ ఫిల్మ్ ఇన్ వన్ సింగిల్ లైన్ అనమాట. ఆడియన్స్ కెన్ రైట్ దైర్ ఓన్ సినాప్సిస్ ఫర్ ద ఫిల్మ్. ఇప్పుడు నేను చెప్పినట్టు మా ఆఫీస్ బాయ్కి ఒకటి అర్థమైంది, సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అర్థం అవుతుంది కదా. సో ఐ డోంట్ వాంట్ టు లిమిట్ ద స్టోరీ ఇంటూ వన్ సింగిల్ లైన్ అనమాట. సో యా, ఐ డోంట్ వాంట్ టు పుట్ దట్ ఇంటూ వన్ సింగిల్ లైన్. ఓకే. అండ్ కాజల్, ఈ స్టోరీ వచ్చి కాజల్ ఇమాజినేషనా లేకపోతే అక్కడ పక్కన జరుగుతుందా? అంటే కొన్ని ప్రశ్నలు నేను మామూలు ప్రేక్షకులకు వచ్చిన డౌట్స్ అడుగుతున్నాను నేను. ఐ డోంట్ ఎక్స్ప్లెయిన్ మై ఫిల్మ్స్ అండి. ఐ డోంట్ ఎక్స్ప్లెయిన్ మై ఫిల్మ్స్. ఓకే, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఓకే. అండ్ అవసరాల శ్రీనివాస్, ఓకే, ఇది ఏది చెప్పనున్నప్పుడు ఇంకా క్వశ్చన్స్ లేవు. అవసరాల శ్రీనివాస్ స్టోరీ కూడా ఏదైనా మీరు చెప్పగలరా? ఆ స్టోరీ, ఆ అవసరాల శ్రీనివాస్ ఆ బ్లాక్ అంటే లైక్ అంతేనండి, అంటే లైక్ వాట్ ఆడియన్స్ కుడ్ ఇంటర్ప్రిట్ అవుట్ ఆఫ్ దట్ స్టోరీ. ఇట్స్ వెరీ క్లియర్. అంటే లైక్ శివ పార్వతి అనే క్యారెక్టర్స్ పేర్లు పెట్టాము. సో యా, అంటే లైక్ మీరు 1-2 సార్లు చూస్తే ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ గెట్ ద స్టోరీ.
టికెట్లు తెగాల్సిందే సినిమాకి. అంతే అంతే సమస్య లేదు అసలు. మినిమం అంటే 5-6 టైమ్స్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మూవీ. ఎవ్రీ టైమ్ దే ఆర్ గెటింగ్ న్యూ హై అనమాట. ఓ దిస్ లాస్ట్ టైం మనం మిస్ అయ్యాం, ఈసారి ఇది ఒక డీటెయిల్. మీరు చూస్తే కనుక నేను ఫస్ట్ ఏది ఆడియన్స్ని మోసం చేయలేదండి సినిమాలో, మాయ చేసాం అంతే. మీరు ఫస్ట్ నేను ఒక ఆ అని ఒక పోస్టర్ రిలీజ్ చేసాం జస్ట్ ఒక టైటిల్లో, అందులోనే సినిమా క్లైమాక్స్ చెప్పేసాం. అందులో ఒక లైన్ ఉంటుంది, ప్రపంచంలో నేను నాలోని ప్రపంచం. ఓకే ఓకే. సో అలాగా మీరు ప్రతి పోస్టర్ చూసుకుంటారండి. నేను డిజైన్ చేసిన ఎవ్రీ ఇండివిజువల్ క్యారెక్టర్ పోస్టర్స్, కాజల్ పోస్టర్ డిఫరెన్స్ చూడండి. సో అండ్ అంటే మీరు ఒకసారి మళ్ళీ ద హోల్ జర్నీ, ఆ జర్నీ చూస్తే కనుక సో ఎవ్రీవేర్ ఐ బీన్ గివింగ్ క్లూస్ అనమాట. ఈవెన్ మీరు టైటిల్ సీక్వెన్స్ చూస్తేనే మీకు కథ తెలిసిపోవాలి యాక్చువల్లీ. సినిమాలో ఐఎమ్ నాట్ ష్యూర్ మీరు, అది సెకండ్ టైం నాకు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. సో సెకండ్ టైం మీరు సినిమా చూసినప్పుడు మీకు హై అనిపించిందా, అరే టైటిల్స్లోనే కథ చెప్పాడురా అని చెప్పి. సో అదనమాట. దట్ ఈస్ నా క్వశ్చన్ అదే, సెకండ్ టైం ఎందుకు చూస్తాడు అర్థం కాని వాడు సెకండ్ టైం అర్థం అవడానికి చూడాలా లేకపోతే ఎట్లా? ఇప్పుడు అతడు సినిమా ఉంది నాకు బాగా నచ్చింది, అవును, దాన్ని ఎన్నిసార్లు చూసినా కిక్ పెరుగుతుంది నాకు. అదొక టైప్ ఆఫ్ హై అండి, ఇది ఒక టైప్ ఆఫ్ హై అనమాట. ఓకే. ఇప్పుడు నేను కూడా రాజ్ కుమార్ హిరానీ గారి సినిమాలు చాలాసార్లు చూస్తాను, ప్రతిసారి నవ్వుకుంటూ ఉంటాను. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు చాలాసార్లు చూస్తాను, ప్రతిసారి ఒక హై ఇస్తూ ఉంటుంది నాకు. అరే ఇది లాస్ట్ టైం నేను ఇది చూడలే కదరా. డేవిడ్ ఫించర్ కానీ, డేవిడ్ లించ్ కానీ, ఇలాంటి కొన్ని ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. సో వాళ్ళు యూజ్ చేసే ఆ డీటెయిలింగ్ ఉంటుంది చూసారా, అదొక టైప్ ఆఫ్ హై ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు శేఖర్ కమల గారి సినిమా చూస్తే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది మనకి. అలాగే నాకు ఖైదీ నెంబర్ 150 పిచ్చి పిచ్చిగా నచ్చింది. సో వినాయక్ గారి సినిమా చూస్తే నాకు ఒక టైప్ ఆఫ్ హై వస్తుంది. సో అలాగా మీకు చంద్రశేఖర్ రెడ్డి గారి సినిమాలో ఒకలాంటి హై ఇస్తాయి. సో అలాగే ప్రశాంత్ వర్మ సినిమా ఒక టైప్ ఆఫ్ హై ఇస్తుంది అనమాట అండి. అండ్ ఆ పోస్టర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అనిల్ భాను డెఫినెట్గా మేజర్ క్రెడిట్ తనకి ఇవ్వాలనిపించింది నాకు. ఆ టైటిల్ అన్నది అంత అట్రాక్ట్ చేసింది జనాలని, ఆ లోగో, పోస్టర్ డిజైనింగ్. రైట్ అతని గురించి చెప్పండి. 80% క్రెడిట్ నాకు ఇవ్వాలండి, 20% వాళ్ళకి ఇవ్వాలి. ఏంటి అంటే ఐ కేమ్ అప్ విత్ ద ఐడియా. ఓకే. సో నేనే డే 1 నుంచి హ్యాడ్ దిస్ ఐడియా, ఒక కాఫీ కప్లో అది పెట్టాలి అన్న ఐడియా నాకు డే 1 నుంచి ఉంది. ఓకే ఓకే. సో ఐ గాట్ ఇట్ మేడ్ అండ్ ఐ గేవ్ ఇట్ టు దెమ్. సో దే గేవ్ లైఫ్ టు ద హోల్ పోస్టర్ అనమాట. సో ఆబ్వియస్లీ నేను చేసుకుంటే చాలా అమెచ్యూర్గా ఉంటుంది కదా, సో వాళ్ళు దాన్ని చాలా బాగా రిప్రజెంట్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కాకుండా మిగిలిన పోస్టర్స్ ఉన్నాయి కదా, అవి ఆ ఐడియాస్ ఏదైతే ఉన్నాయో ఐడియాస్ చాలా మందికి వస్తాయి. సో వాటిని ప్రెజెంటింగ్ ఉంటుంది చూసారా, ప్రెజెంటింగ్ చాలా బాగా చేశారు. చాలా ప్రొఫెషనల్ ఫినిష్ అంటాం కదా, ఫినిష్ ఉంటుంది కదా, ఆ ఫినిష్ చాలా బాగా ఇచ్చారు చాలా పోస్టర్స్కి. అండ్ ఆ ప్రశాంత్ దగ్గర చాలా కథలు ఉన్నాయి, ఒక 40 స్టోరీస్ ఉన్నాయని విన్నాను. అవునండి, అవును. ఏంటి అసలు అన్ని కథలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? రిక్వైర్మెంట్ అండి. అంటే లైక్ ఇప్పుడు నేను ఫస్ట్ అంటే నేను చెప్పాను కదా స్క్రీన్ రైటింగ్ అనేది ఒక 2 years స్టడీ చేశానని చెప్పి. సో ప్రతిసారి ఒక బుక్ స్క్రీన్ రైటింగ్ గురించి, కథా రచన గురించి ఒక బుక్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కథ రాయడం స్టార్ట్ చేస్తాను నేను. రచన బుక్లో వాళ్ళు నేర్పుతూ ఉంటారు కదా కథ ఇలా రాయాలి అని చెప్పి, అలా ఒక కథ ఫినిష్ చేస్తాను అనమాట ప్రతిసారి ఒక బుక్లో, ఒక బుక్ చదువుతున్న ప్రాసెస్లో. సో అదే కాకుండా ఐ గెట్ లాట్ ఆఫ్ ఐడియాస్. అంటే మనం వేరే సినిమా చూసినప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాం, ఇది ఇలా కాదురా ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అని. సో అలా రాసిన ఐడియాస్ చాలా ఉంటాయి. సో పర్టికులర్గా చెప్తున్నాను కదండి, ఇది ఒక్కొక్కసారి నాకు ఏమయ్యేదంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా షార్ట్ ఫిల్మ్ చూసో నా వర్క్ చూసి 3-4 సినిమాలు ఒకేసారి వచ్చాయి, 3-4 ఆఫర్స్ ఒకేసారి వచ్చాయి అనమాట. సో అందరికీ ఒకటే కథ చెప్పలేను కదా, సో 4 కథలు చెప్పేవాడిని. సో దేర్ వర్ టైమ్స్ వేర్ ఒకే రోజు 5 నెరేషన్స్ ఇచ్చానండి, 5 కథలు. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసి 5 బిగ్ పీపుల్ అనమాట. సో మార్నింగ్ 8 o'clock జర్మనీ కిరణ్ గారికి ఇస్తే, నెక్స్ట్ 11 o'clockకి నాగార్జున గారికి ఇచ్చినట్టున్నాను, 3 o'clockకి సురేష్ బాబు గారికి ఇచ్చాను. వేరే కథలు. సో ఈవినింగ్ ఇంకో 2 కథలు గుర్తులేదు నాకు ఎవరికి ఇచ్చానో కానీ, ఇంకో 2 కథలు వేరే చెప్పాను అనమాట. ఒక 5 ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఏం జరిగింది? 5 ఓకే అండి. ఓకే. కథ విషయంలో ఇప్పటివరకు ఎప్పుడు దెర్ వాజ్ నెవర్ ఎ సిచ్యువేషన్ నేను కథ చెప్పి బాగాలేదన్న సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ అవ్వాల. సో ఈ ప్రాక్టికల్ సినిమా తీసుకెళ్లే ప్రాసెస్ ఉంటుంది చూసారా, అక్కడ ఆల్వేస్ ప్రాబ్లమ్స్ కమ్ అనమాట.
దెర్ విల్ బీ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ వై మూవీస్ డోంట్ వర్క్ అనమాట. అంటే లైక్ సెట్స్ వరకు వెళ్ళకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే ఏంటి ఈ స్టోరీస్ అన్ని 40 స్టోరీస్ని ప్రశాంతే తీయాలా, లేకపోతే అదర్ రిక్వైర్మెంట్ ఇండస్ట్రీలో చాలా ఉంది కదా? అవునండి, యాక్చువల్లీ మేము స్క్రిప్ట్స్విల్ అనే ఒక టీమ్ స్టార్ట్ చేశాను. నేను మా చెల్లి సొంత సిస్టర్ స్నేహ సమీర మేమిద్దరం కలిసి నాకు యాడ్స్విల్ అని ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది. సో యాడ్స్ చేసిన నేను యాడ్స్ చేసిన ఇది ఫ్లిక్స్విల్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, వేర్ ఇనిషియల్లీ స్టార్టెడ్ అనమాట. ఇనిషియల్గా ఫ్లిక్స్విల్లోనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. దాని తర్వాత స్క్రిప్ట్స్విల్ అని ఒకటి స్టార్ట్ చేసామండి. సో ఇండస్ట్రీలో కథలు లేవు అని అంటారు కదండి. సో ఒబ్వియస్లీ వెన్ దెర్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఏదో ఒకటి అయితే రావాలి. సో ఇప్పుడు ఈ స్టార్టప్ కంపెనీస్ చాలా వస్తున్నాయి చూసారా కార్పొరేట్ స్టైల్లో. అలాగా ఇప్పుడు నా దగ్గర ఉన్న కథలు కానీ నేను చాలామంది రైటర్స్ సెన్సిబుల్ పీపుల్ ఉంటారు చాలామంది ఇండస్ట్రీలో, వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ దొరకదు. సో నాకున్న క్రెడిబిలిటీకి దెర్ ఆర్ సమ్ సెన్సిబుల్ రైటర్స్ విత్ మీ అనమాట. సో మేమందరం కలిసి వి కంటిన్యూస్లీ డెవలప్ స్టోరీస్ ఫీచర్ ఫిల్మ్ కోసం అనమాట. సో కథలు నా దగ్గర ఉన్న కథల్ని ఫైన్ ట్యూన్ చేస్తూ ఉంటాము, ఏమైనా కొత్త ఐడియాస్ డిస్కస్ చేస్తూ ఉంటాము, కథలు డెవలప్ చేస్తూ ఉంటాం. సో అది నాకన్నా ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండి. 5 years డౌన్ ద లైన్ ఫ్యూచర్లో ఏదైనా ఒక స్టోరీ పట్టాలెక్కే ఇది ఉందా, అవుతుందా ఏదన్నా? ఆల్రెడీ కొన్ని ఇచ్చానండి నేను స్క్రిప్ట్స్ నుంచి 2-3 కథలు ఇచ్చాము. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ జరుగుతున్నాయి, ఒక 20-30 కోట్ల రేంజ్ సినిమాలు అవుతున్నాయి. బట్ వీల్ నాట్ బి క్రెడిటెడ్ అనమాట ఆ సినిమాల వరకు కనుక. వి జస్ట్ సోల్డ్ ద స్టోరీస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే కథ, స్క్రీన్ ప్లే, మాటలో దర్శకత్వం వేసుకోవాలి ఉంటుంది ప్రతి డైరెక్టర్కి. సో దట్ ఈస్ ద గేమ్ అనమాట అండి బేసికల్గా. అలా వేసుకోవాలి అని అనిపించినప్పుడు దే లాస్ట్ కజ్ అనమాట, లైక్ ఓకే కథ మాకు ఇచ్చేసేయండి, నేను నా కథగా నేను వేసుకుంటాను అని. సో అంటే అది ఎవరు డైరెక్టర్ కొంటాడా, ప్రొడ్యూసర్ కొంటాడా? డైరెక్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే డైరెక్టర్ ఇది ఇంకొక దగ్గర నేను కథ తీసుకున్నాను కూడా చెప్పరు ప్రొడ్యూసర్కి. ఓకే. సో బట్ మా ఐడియా ఏంటి అంటే కనుక 5 years డౌన్ ద లైన్ ప్రొడక్షన్ హౌసెస్ అంటే లైక్ ప్రొడ్యూసర్స్ ఓకే ఒక సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు ఒక డైరెక్టర్ అంటే ఇదివరకు మీరు పాతకాలంలో చూస్తే కనుక బోల్డ్ సినిమాలు వచ్చి ఇప్పుడు అన్ని సినిమాలు రావట్లేదు. డైరెక్టరే కథ రాసుకోవాలి, డైరెక్టరే అన్నీ చేసుకోవాలి. అండ్ ఓవరాల్గా కూడా కంటెంట్ వైజ్, క్వాలిటీ వైజ్ చాలా పాత సినిమాలతో కంపేర్ చేసుకుంటే మనం చాలా తక్కువలో ఉన్నామనే ఫీల్ అవుతున్నాం అందరం. సో అందుకు మన ఐడియా ఏంటి అంటే కనుక ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు వి గో టు స్క్రిప్ట్స్ విల్ గెట్ ఇప్పుడు మన బడ్జెట్లో ఒక డీసెంట్ కథ దొరుకుతుంది మనకి. సో దాన్ని ఈ డైరెక్టర్ బాగా చేయగలుగుతాడు, ఈ హీరో అయితే బాగుంటాడు అన్న. ఇప్పుడు మీకు తెలుగు సినిమా స్టోరీ సిట్టింగ్స్ అనేటప్పటికీ గోవాలో ఇదేయండి మాకు మంత్ అవుతాము ఇవన్నీ ఉంటాయి. ఒక స్టోరీ సిట్టింగ్ అనేటప్పటికీ ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. సో ఆ స్టైల్లో కాకుండా ఒక వెరీ ప్రొఫెషనల్గా, వెరీ జెన్యూన్గా, ఒక హానెస్ట్గా చేస్తున్న ఒక అటెంప్ట్ అనమాట అండి ఇది. సో ఐ హోప్ ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఆ ఫిల్మ్ కూడానండి నేను బీయింగ్ వెరీ ఫ్రాంక్ ఆ ఫిల్మ్ కూడా తీసుకుంటే కనుక సక్సెస్ అవ్వాలని బాగా ఎవరి కోసం కోరుకున్నానంటే ఫస్ట్ నాని గారి కోసం, 2 ప్రశాంతి గారి కోసం, 3 యంగ్ ఫిల్మ్ మేకర్స్ కోసం అండి. చాలామంది ఫిల్మ్ మేకర్స్ మీరు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చూస్తే షార్ట్ ఫిల్మ్స్లో కూడా ఒక హీరో ఇంట్రడక్షను, హీరో అమ్మాయి వెనకాల వెళ్ళి ఏడిపించడం, అలా ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ టెంప్లెట్ ఏదైతే ఉందో పూరి జగన్నాథ్ గారు ఇన్వెంట్ చేసిన టెంప్లెట్ అయి ఉండొచ్చు, మన శ్రీను వైట్ల గారు ఇన్వెంట్ చేసిన ఒక టెంప్లెట్ ఉంటుంది, ఆ టెంప్లెట్ కానీ వినాయక్ గారు ఒక టెంప్లెట్ ఉంటుంది, ఆ టెంప్లెట్స్ ఫాలో అవుతున్నారు. సో దే ఆర్ నాట్ ట్రయింగ్ టు క్రియేట్ దేర్ ఓన్ టెంప్లెట్ అనమాట, అంటే దేర్ ఓన్ స్టైల్ కానీ దేర్ ఓన్ ఇది కానీ. సో ఆ బేసికలీ ట్రైస్ టు బ్రేక్ ఆల్ దట్ టెంప్లెట్స్ అనమాట. సో అలా ఒక కొత్త అటెంప్ట్ చేయడానికి చాలామంది ధైర్యం వస్తుంది అనమాట. కమర్షియల్లీ కూడా వర్క్ అవ్వాలి. ఎప్పుడైనా ఏమవుతుందంటేనండి ఇలాంటి ఒక సినిమా కమర్షియల్లీ వర్క్ అవుతూనే ఇంకొక సినిమాలు వస్తాయి. చాలా బాగా చేశారు, గ్రేట్ అటెంప్ట్, బట్ కమర్షియల్లీ వర్క్ అవ్వలేదు అంటే కనుక గాన్ కేస్. అండ్ యు ఆర్ పెయిడ్ దట్ స్టోరీయా? ఇంతకుముందు మనం అనుకున్నాం కదా 20 crores. యా అంటే ఇప్పుడు సక్సెస్ రాకముందే ఇచ్చిన స్టోరీ కదా, నిజంగా అంత జెన్యున్గా ఇస్తున్నారా? కొంతమంది ఇస్తారండి, కొంతమంది ఎవరండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అనమాట. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఓకే ఓకే. ఇచ్చిన వాళ్ళు హిట్ అయినాయి, ఎవరి వాళ్ళు ఫ్లాప్ అయినాయి. డబ్ల్యూ అని వాళ్ళు ఫ్లాప్ అయ్యాయి. డబ్ల్యూ అని వాళ్ళు ఫ్లాప్ అయినాయి.
ఓకే ఓకే. అండ్ ఇప్పుడు వచ్చిన బెస్ట్ ఆఫర్ ఏంటి? ఈ సక్సెస్ తర్వాత ప్రశాంత్కి వచ్చిన బెస్ట్ ఆఫర్ ఏంటి? ఇంకా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఇంకా ఏం ఆఫర్ రాలేదండి. ఆల్రెడీ నాకు తెలిసిన ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళందరూ దే స్పోక్ టు మీ. ప్రొడ్యూసర్స్ హీరోస్ గురించి నేను చెప్పలేనండి, బట్ జనరల్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు భయ నీ అకౌంట్ ఇవి, నువ్వు మళ్ళీ వేరే హీరోలు వేరే ప్రొడ్యూసర్లు అంటే కనుక నువ్వు మళ్ళీ ఇదైపోతావు, నువ్వు కూడా కమర్షియల్ సినిమాలు చేయడం స్టార్ట్ చేస్తావు, అకౌంట్ ఇవి నేను డబ్బులు వేస్తాను, నువ్వు ఎలాంటి సినిమాలు చేయబోయా అని చెప్పి చాలామంది మెసేజ్ చేశారు అనమాట. సో అది చాలా హై అనిపించింది నాకు. సో అది ఇప్పటివరకు ఇండస్ట్రీ నుంచి ఏ ఆఫర్ రాలేదా ఈ సక్సెస్ తర్వాత? ఆఫర్ యాజ్ ఇన్ లైక్ మనం సినిమా రిలీజ్కి ముందు మన సినిమా కలిసి చేద్దామని అన్నారు, సినిమా రిలీజ్ తర్వాత విల్ వర్క్ టుగెదర్ అని అన్నారు. బట్ ఓకే మనం కలిసి చేద్దాము, నీకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తాను, ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ ఇంకా ఏం జరగలేదు. మామూలుగానే ప్రొడ్యూసర్స్ బ్యాగులు పట్టుకొని రెడీగా ఉంటారు కదా, ఇక ఖర్చు చేయడానికి. అలా జరగలేదు ఈ సినిమాకి? మేబీ ఏమోనండి, నాకైతే ఈ సినిమా అంటే ఒక ప్రాబ్లం ఒకటి అయింది. సినిమా రిలీజ్ ఒక చిన్న ఫన్ ఇన్సిడెంట్ అనమాట. సినిమా ఆ రోజు మార్నింగ్ రిలీజ్ అయిన రోజు మార్నింగ్ 9 o'clock నా సెల్ ఫోన్ సిమ్ పనిచేయడం మానేసింది. ఓహో. సో మొత్తం అందరూ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు, నాకు ఇంకా రిపోర్ట్ కూడా యూఎస్ నుంచి రావాలి కదా, ఐమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ అనమాట. ఫోన్ పని చేయట్లా. సో ఒకటేంటి అంటే కనుక సినిమా గురించి ఏం తెలియట్లేదని, రెండు ఏంటి అంటే వీడికి అప్పుడు ఎంత బలిసిపోయిందా, అప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అని అనుకుంటారు అని. సో సినిమా అంతా జరుగుతున్న టైంలో వెన్ ఎవ్రీబడి వాజ్ వాచింగ్ ద ఫిల్మ్ అనమాట, నేను ఎయిర్టెల్ ఆఫీస్లో టోకెన్ పట్టుకుని కూర్చుని ఉన్నాను. ఇక్కడ ఎయిర్టెల్ ఆఫీస్లో ఓకే నా సిమ్ బాగా చేయించుకోవడానికి అనమాట. సో ఆ ఎయిర్టెల్ పర్సన్, సార్ మీరు ఈ ఆఫర్ కదా సార్, ఈ ఆఫర్ తీసుకోండి, మీకు ఇది ఇంకా ఎక్కువ మినిట్స్ వస్తాయంటే, రే నాకు అతనితో వద్దురా, నా సినిమా రిలీజ్ అయిందిరా, అక్కడ ఇవ్వరా, ఎవరైనా ప్రొడ్యూసర్లు హీరోలు ఫోన్ చేస్తున్నారేమోరా బాబు, నువ్వు ఏదో ఒకటి ఇవ్వరా అంటే కానీ, లేదు సార్ మీరు నేను చెప్పిందే తీసుకోండి అన్నాడు అనమాట. సో ఆడికి ఆ డైరెక్టర్ని తెలీదు ఆడికి. సో ఇట్ వాజ్ అ ఫన్ ఇన్సిడెంట్ అనమాట. ఆ రోజంతా నా ఫోన్ మంచిగా బేసికలీ సినిమా రిలీజ్ అయిన రోజు. సో మేబీ ఎవరైనా ఫోన్ చేశారో ఏమో మరి నాకైతే తెలియదు. ఓకే. అండ్ ప్రశాంత్కి ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్లో నచ్చిన డైరెక్టర్ ఎవరు? అంటే నచ్చిన సినిమా, పాతవి కావచ్చు కొత్తవి కావచ్చు. నచ్చిన డైరెక్టర్ అయితే రాజ్ కుమార్ హిరానీ నాకు బాగా ఇష్టం అండి. తెలుగులో అంటే ఫిల్మ్స్ నేను చాలా ఎంజాయ్ చేస్తానండి. అంటే ఇప్పుడు నేను త్రివిక్రమ్ గారి సినిమా ఎంజాయ్ చేస్తాను, వినాయక్ గారి సినిమా ఎంజాయ్ చేస్తాను, శేఖర్ కమల గారి సినిమా ఎంజాయ్ చేస్తాను తప్పితే తెలుగులో ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు లేరండి. అంటే వాళ్ళ మేకింగ్ స్టైల్కి ఫిదా అవ్వడం ఉంటుంది కాబట్టి లేదండి, ఎవరు తెలుగులో ఎవరికి అనిపించలేదు అలాగా. ఎప్పుడు అనుకుంటారు ప్రశాంత్కి బాగా బలిసింది అని? అయ్యో నిజంగానే అండి. అంటే లైక్ చెప్తాను కదా, నేను ఖైదీ నెంబర్ 150 ఎంజాయ్ చేశాను, అలా చాలా మూవీస్ ఎంజాయ్ చేస్తాను. త్రివిక్రమ్ గారి సినిమాలు ఎంజాయ్ చేస్తాను, శ్రీను వైట్ల గారి సినిమాలు ఎంజాయ్ చేస్తాను. బట్ ఒక స్టైల్ అంటారు కదా, స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి నేను, ఇలాగ నేను కూడా సినిమా తీయాలని ఎవరిది అనుకోలేదు నేను. సో మేబీ ఏమో నాకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవాలని నేను కావాలనే నాకు ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉన్నానేమో మరి. స్టోరీ ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు బేసిక్గా మీరు? రియల్ లైఫ్ ఇన్సిడెన్సెస్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే సినిమా అనేది వేరే సినిమాల నుంచి వచ్చిందో యూ కెన్ నెవర్ బీ ఒక డిఫరెంట్ సినిమా చేయలేమండి. మోస్ట్ ఆఫ్ ద టైం నేను చెప్తున్నాను కదా, షార్ట్ ఫిల్మ్స్ తీసుకోండి, మూవీస్ తీసుకోండి, నేను ఏం బిలీవ్ చేస్తానంటే ఇప్పుడు పూరి గారి సినిమాల్లాగా చాలామంది సినిమాలు చేస్తూ ఉంటారు. ఆయన ఒక స్టైల్ క్రియేట్ చేస్తే చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. అలాగే శేఖర్ కమల గారిది చాలామంది ఫాలో అవుతూ ఉంటారు, రాము గారిది కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కనుక ఆ కథలన్నీ వాళ్ళ సినిమాలు చూసి రాసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు, రియల్ లైఫ్ నుంచి స్టార్ట్ చేయట్లేదు. శేఖర్ కమల గారు రియల్ లైఫ్ నుంచి తీసుకుని మూవీస్ చేశారు కాబట్టి ఆయనకు ఒక స్టైల్ క్రియేట్ చేసుకోగలిగారు. అలాగే పూరి గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ వాళ్ళకి ఒక స్టైల్ క్రియేట్ చేసుకోగలుగుతున్నారు అంటే కనుక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకోగలుగుతున్నారు కాబట్టి, లైఫ్ నుంచి తీసుకోగలుగుతున్నారు కాబట్టి. ఎప్పుడైతే యూ స్టార్ట్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రమ్ అదర్ డైరెక్టర్స్, నేను కూడా ఇలా తీయాలి అని ఎప్పుడైతే అనుకుంటున్నామో, సో యూ కాంట్ మేక్ గ్రేట్ ఫిల్మ్స్ అన్నమాట అండి. ఈ సినిమా ఎక్కడి నుంచి పుట్టింది బేసిక్ పాయింట్?
ఈ సినిమా అండి డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్ అనమాట. నిత్య గారి స్టోరీ ఏదైతే ఉందో అది నేను చాలా చూస్తూ వచ్చాను వరల్డ్ సినిమాలో ఓకే. అండ్ రియల్ లైఫ్లో కూడా చూస్తూ వచ్చాను. బట్ ఎవరు తెలుగులో మాట్లాడడానికి ధైర్యం చేయట్లేదు. అవును. అలాగే ఓవరాల్గా ఏదైతే మనం ఒక అబ్యూస్ అనేది ఒక చైల్డ్ అబ్యూస్ అనేది ఏదైతే ఒక ఇది ఉందో దట్ రియలీ మూడ్ మీ అనమాట. దాని గురించి ఏమైనా మాట్లాడాలి అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ ఆర్ట్ సినిమా చేయలేను నేను. ఓకే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మేకింగ్ ఆర్ట్ ఫిల్మ్స్ ఆర్ కమర్షియల్ ఫిల్మ్స్ అనమాట అండి. ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ మేకింగ్ మార్కెటబుల్ ఫిల్మ్స్. సో ఆ థీమ్ అనేది డెఫినెట్లీ అంటే లైక్ ఒక చిన్న రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాను. సో ఆ థీమ్ అనేది దట్ వాజ్ ఆల్వేస్ దేర్ అనమాట. ఐ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ దట్. బట్ చాలా ఎంజాయ్ చేస్తూ ఆడియన్స్ ఫన్ ఫీల్ అవుతూ తెలియకుండా ఒక చిన్న మెసేజ్ తీసుకుని వెళ్ళిపోతే చాలు. అండ్ ఈ సినిమా గురించి ఒక ఫ్రెండ్ ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఏంటంటే చెఫ్ ఉన్నాడు కదా మన ప్రియదర్శి. అవునండి. అంటే ఏంటి అంత పెద్ద రెస్టారెంట్లో ఒకడే చెఫ్ ఉంటాడా? అండ్ అంత ఇంపార్టెంట్ పర్సన్ వచ్చినప్పుడు ఆవిడ ఒక లర్నర్కి అంత అలాంటిది వర్క్ ఎందుకు ఇస్తుంది అని. రైట్. దానికి ఆన్సర్ ఏంటి? అది సినిమా చూస్తున్నప్పుడు డౌట్ వచ్చి ఉంటుంది, బట్ టువర్డ్స్ క్లైమాక్స్ క్లియర్ కదండి. వాట్ డూ యూ థింక్? అంటే లైక్ క్లైమాక్స్ మీరు సినిమా చూసిన తర్వాత డూ యూ థింక్ దట్ డౌట్ మేక్ సెన్స్? వాడికి ఇంకా డౌట్ ఉంది. హీ హ్యాస్ టు వాచ్ ద ఫిల్మ్ ద సెకండ్ టైం ఆర్ క్లైమాక్స్ అర్థం కాలేదు తనకి. ఓకే. అంటే ఈ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఆ సినిమా చూసాక కానీ ఏంటి ప్రశాంత్ ఏమైనా సైకాలజీ స్టూడెంట్ అన్న డౌట్ వస్తుంది. అసలు ఏంటి సైకాలజీని ఇంత బాగా స్టడీ చేశాడు ఈ అబ్బాయి అన్నట్టుగా. ఏం చదువుకున్నారు? నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశానండి, ఇంజనీరింగ్. బట్ అదేనండి, నేను ఏదన్నా సరే దాని గురించి నేర్చుకోవడం కోసం బాగా స్టడీ చేస్తాను. బుక్స్ కానీ ఇంటర్నెట్ కానీ. సైకాలజీ అనేది ఇంట్రెస్ట్. ఫిల్మ్ మేకింగ్ కూడా అంతేనండి. అంటే లైక్ నేను ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో నా దగ్గర ఇంజనీరింగ్ సంబంధించిన బుక్స్ ఈ రేంజ్లో ఉంటే కనుక ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన బుక్స్ పెడితే అంత పై ఉండేవి అనమాట. సో అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చదువుతాను నేను తప్పితే ఇంజనీరింగ్ కూడా నేను ఎప్పుడు మార్క్స్ కోసం ఎప్పుడు చదవలేదన్నమాట. ఓకే. కంటెంట్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. సో అలా సైకాలజీ గురించి కూడా స్టడీ చేశాను. ఓకే. ఎలాంటి బుక్స్ చదువుతారు? ఓకే, ఫిల్మ్ మేకింగ్ కాకుండా అదర్ దెన్ ఫిల్మ్ మేకింగ్. మోస్ట్లీ ఈ మధ్యన బుక్స్ కన్నా ఇంటర్నెట్ నుంచే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఆర్టికల్స్ అండి. ఇంటర్నేషనల్గా ఇంటర్నెట్లోనే యూ కెన్ ఇన్స్టెన్సెస్ కానీ ఇవన్నీను ఇంటర్నెట్ నుంచేనండి. ఇంటర్నెట్లో దెర్ ఇస్ లైక్ లాట్ ఆఫ్ కంటెంట్ అనమాట. సో యూ హ్యావ్ టు ఫాలో, అంటే లైక్ ఇంటర్నెట్ రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉంటే కనుక. తెలుగు కూడా చదువుతారా? తెలుగు కూడా చదువుతానండి. నేను తెలుగు మీడియం స్టూడెంట్ యాక్చువల్లీ 10th వరకు. సో దాని తర్వాత ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం అనమాట. సో తెలుగు చదువుతాను. అంటే లైక్ మన వాళ్ళు రాసిన చెల్లం గారు ఇలాంటి రాసిన సాహిత్యం నేను ఎక్కువ చదవలేదు. బీయింగ్ వెరీ ఫ్రాంక్ విత్ యూ, అలాంటి సాహిత్యం ఎక్కువ చదవలేదు. బట్ ఎక్కువ కరెంట్ జనరేషన్ కానీ ఆ ఫ్యూచర్ సైన్స్ ఫిక్షన్ కరెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చదువుతానండి. కరెంట్స్ ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ 5 yearsలో మనం ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నాం అన్నది ఎక్కువ స్టడీ చేస్తాను. అండ్ పేరెంట్స్కి ఇంకా మీకంటే ఎక్కువ సినిమా ఏమంటారు, సినిమా పిచ్చోళ్ళు అనొచ్చు ఆల్మోస్ట్. అరేంజ్ అంటే ఇద్దరు. మా మదర్ ఫాదర్ అండి, మా మామ్ స్కూల్ టీచరు, మ్యాథ్స్ టీచరు. మా డాడ్ సివిల్ కాంట్రాక్టర్ అనమాట. బట్ మా డాడీ చూడడం సినిమా అంటే ఉండదన్నమాట అండి. ఆల్మోస్ట్ నేను చూసిన సినిమాల కన్నా చాలా ఎక్కువ సినిమాలు చూస్తారు. అదే ఆల్మోస్ట్ రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తారు. ఒకే రోజు 4 సినిమాలు చూసిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. నేను తర్వాత చాలా రోజులకి నేను ఆ రికార్డ్ బ్రేక్ చేశాను అనమాట. ఒక రోజు 5 సినిమాలు చూసి థియేటర్లో. సో నా బర్త్డేకి. సో నేను ఎంత సినిమా పిచ్చోడో చెప్పాలి అంటే 2 birthdaysకి నేను ఐ స్పెండ్ మై హోల్ బర్త్డే ఇన్ మల్టీప్లెక్స్ అనమాట, వాచింగ్ 5 films ఎట్ అ స్ట్రెచ్. ఏంటి ఇది మరి అంత సినిమా పిక్చర్లకి కొడుకు తీసిన ఆ సినిమా పట్ల రియాక్షన్ ఏంటి? బాగా నచ్చిందండి. దే ఆర్ లైక్ సూపర్ హ్యాపీ అనమాట, వెరీ హ్యాపీ. అండ్ మా చెల్లి కూడా, మా ఓన్ సిస్టర్ కూడా, షీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద రైటింగ్ టీమ్ అనమాట. ఓకే. సో నాకన్నా ఎక్కువ కష్టపడింది తను కూడాను. ఓకే.
రైటింగ్లో నేను కొన్ని చాలే అని అనుకున్నా సరే తను ఇంకా చాలా రీసెర్చ్ చేసి తను చాలా బెటర్ చేసింది స్క్రిప్ట్ని. సో అంటే జనరల్గా ఉంటుంది కదండి, ఒక స్టూడియస్ పర్సన్, బాగా చదువుకునేవాడు, టాపర్ ఆఫ్ ద స్కూల్ అండ్ కాలేజ్, సినిమా ఇండస్ట్రీకి వెళ్తాడు అనేటప్పటికీ ఒక చిన్న భయం ఉంటుంది కదా. సో అదే భయం ఉండింది. బట్ ఐ సెడ్ లైక్ 1 yearలో డైరెక్టర్ అయిపోతాను అన్నాను. సో 8 years పట్టింది. సో అందరికన్నా ఎక్కువ మా మదర్ ఎక్కువ సఫర్ అయ్యారు. అంటే నేను, మా ఫాదర్, మా సిస్టర్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం. మా మదర్ ఒకళ్ళు పాలకొల్లో ఉంటారనమాట అండి. సో అక్కడ ఒక్కళ్ళే ఉండి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నేను కార్ మెయింటైన్ చేయగలుగుతున్నాను అంటే అక్కడ మా మదర్ అక్కడ నడుచుకుంటూ వెళ్తారనమాట. సో నేను ఇంజనీరింగ్ ఫినిష్ అయిపోగానే జాబ్ వచ్చేస్తుంది. సో మా మామ్ రిటైర్ అయిపోవచ్చు అని అనుకున్నాం. సో ఇంకొక 1 year కష్టపడమ్మా, నేను డైరెక్టర్ అయిపోతాను, ఇంకొక 1 year అన్న టైప్లో లాస్ట్ 8 years నుంచి ఆవిడ పాపం అక్కడే ఉండి అక్కడ వర్క్ చేస్తున్నారనమాట. సో అన్నిటికన్నా ఎక్కువ గిల్టీ ఫీలింగ్ నాకు దానివల్లే ఉంటుంది. బట్ నౌ దట్ ఐ థింక్ షీ కెన్ రిటైర్. సినిమా సక్సెస్ అయింది కాబట్టి. అంటే ఈ సినిమా విషయంలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా పేరెంట్స్కి సబ్జెక్ట్ ఈ సినిమా పరంగా? లేదండి, ఎలాంటి కంప్లైంట్ రైజ్ చేయలేదు. మేబీ బికాజ్ కాకిపల్లి కాకముద్దు అన్నట్టు మా పేరెంట్స్ మన సినిమా బాగా నచ్చేసిందేమో. బట్ ఏమోనండి, అంటే లైక్ దే రియలీ లైక్ ద ఫిల్మ్. ఓకే ఓకే. డిజిటల్లో కానీ చాలా రెవల్యూషన్ వస్తుందండి, 100% మారిపోతుంది. సినిమా అనేది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సినిమా అనేది ఉంటుందా అసలు, మొత్తం డిజిటల్గా వచ్చేస్తుందా ఏంటి సినిమా? లేదండి, ఐ థింక్ ఇప్పుడు మీరు మూవీస్ లైక్ బాహుబలి అలాంటివి చూస్తే కనుక అవి మీరు టీవీలో చూస్తే ఆ ఫీల్ అవ్వలేరు, ఆ గ్రాండ్ ఇయర్ అది అంతా. సో థియేటర్స్ అనేవి ఉంటాయి, బట్ ఇది చాలా పెరిగిపోతుంది. నెట్ఫ్లిక్స్ కానీ ఏదైతే డిజిటల్ ఏదైతే ఉందో, డైరెక్ట్ మనం ఇంకా నలుగురు పెద్దవాళ్ళు ఉన్నారు, మీ రిలీజ్లు ఆపేస్తున్నారు, ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ ఉంటుంది కదా. ఇదంతా ఫ్యూచర్లో అబ్సల్యూట్ అయిపోతుంది అనమాట అండి. ఎగ్జాక్ట్లీ, బికాజ్ యూ కెన్ డైరెక్ట్లీ మేక్ ఎ ఫిల్మ్ అండ్ సెల్ ఇట్ టు దిస్ డిజిటల్, అంటే లైక్ ఇట్ మైట్ బి నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్, లైక్ ఎవరికైనా సరే. సో ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు మేకింగ్ స్టఫ్ డైరెక్ట్లీ ఫర్ నెట్ఫ్లిక్స్ అనమాట, నెట్ఫ్లిక్స్ కానీ డిజిటల్కి. బట్ కానీ ఒకటి కోల్పోతారు కదా, ఆడియన్స్తో బంచ్గా కూర్చొని చూసే ఆ థ్రిల్ డెఫినెట్గా మిస్ అవుతారండి. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా, నేను కాజల్ గారు కూర్చొని చూసాను మూవీ ప్రైవేట్ షోలో. సో ఇద్దరం ఓకే 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 చాలా బాగుంది సినిమా అని చెప్పి సినిమా అయిపోయింది, ఆవిడ కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నారు. సో ప్రసాద్ ల్యాబ్స్లో ప్రైవేట్ షో వేసాను. సో Prashant, you made me cry watching my own film అని చెప్పి she hugged me and it was little emotional అనమాట. So towards the climax అదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను నిత్య గారు ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళాం, సైలెంట్గా వెళ్ళిపోయి ఒక కార్నర్లో కూర్చున్నాం ఇద్దరం, ఎవరు రికగ్నైజ్ చేయలేదు. సో త్రూఅవుట్ సినిమా ఆ క్రౌడ్తో చూస్తున్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, మనం రాసిన ఒక చెత్త జోక్ కూడా నవ్వుతూ ఉంటారు వాళ్ళు. సో ఆ ఫీల్ వేరే అనమాట. నిత్య గారి ఎంట్రీకి ఆ విజిల్స్, ఆ క్యాక్లో అసలు మేము ఏదైతే హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, దట్ ఈస్ రియలీ దేర్ అనమాట. వెన్ యూఆర్ వాచింగ్ ఇట్ విత్ ద క్రౌడ్, ఆ ఎక్స్పీరియన్సే వేరు. అలా అని చెప్పి ఇప్పుడు నేను డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్, అమెజాన్ షోస్ చూస్తూ ఉంటాను. కొన్ని షోస్ నేను ఒక్కడనే చూడడానికి ఇష్టపడతాను. ఓకే, మొత్తం పక్కన ఇంకొకటి ఉంటే కూడా నాకు ఇష్టం ఉండదు. నేను ఒక్కడనే సింగిల్గా కూర్చొని చూస్తే నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. లెట్స్ సే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ ఇలాంటి ఇవి. సో ఐ డోంట్ థింక్ ఆ ఎక్స్పీరియన్స్ దీనికన్నా బెటర్ అని చెప్పి మనం జనరలైజ్ చేయలేమండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద కంటెంట్. ఏం మీరు చూస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. సో ఐ కెనాట్ సే ఇది టేక్ ఓవర్ చేసేస్తుందని చెప్పలేను, కానీ ఇట్ విల్ బీ. ఒకసారి టీవీ వచ్చినప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం పడిపోతుందని అనుకున్నారు టీవీ వచ్చిన కొత్తలో. బట్ టీవీ చూసేవాళ్ళు టీవీ చూస్తున్నారు, సినిమా చూసేవాళ్ళు సినిమా చూస్తున్నారు. అలాగే డిజిటల్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ బూన్ అండి. అంటే లైక్ యూ కాంట్ టెల్ లాట్ ఆఫ్ స్టోరీస్ ఆన్ నార్మల్ రెగ్యులర్ సినిమా. కొన్ని స్టోరీస్ మనం చెప్పలేము అక్కడ, కొన్ని లిమిట్స్ ఉంటాయి. బట్ దీనికి ఆ లిమిట్స్ ఉండవండి.
యూ కెన్ ఎక్స్ప్లోర్ అనమాట, యూ కెన్ రియలీ డూ సమ్ క్రేజీ స్టఫ్. Yeah, that I'm really looking forward to anamata. If I can crack a deal with these people, no, I'll tell stories that are like never been told before. Yeah. రైట్. అండ్ ప్రశాంత్ పేరుకి తగ్గట్టునే చాలా ప్రశాంతంగా ఉంటాడంట సెట్లో. చాలా మంది నుంచి నాకు రిపోర్ట్ వచ్చింది అని. ఏంటి అంత ప్రశాంతత ఎట్లా వచ్చింది అంటే నాకు తెలిసి ఏంటి ఒక ఇన్సిడెంట్ ఏదో విన్నాను, ఏదో ప్రాపర్టీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏదో బుక్ కావాలి, ఒక సీన్లో ఏదో బుక్ కావాలి, ఆ రోజు బుక్ మిస్ అయింది. ఆ బుక్ కోసము మొత్తం ఊరంతా తిప్పేసి అయినా కూడా వెయిట్ చేసి ఎక్కడ కూల్గా బుక్ వచ్చేంత వరకు బ్రేక్ చెప్పి ఎక్కడ ఎవరి మీద అరవకుండా రెగ్యులర్ డైరెక్టర్లు వచ్చేటట్టుగా అంటే ఏంటి అంత ప్రశాంత్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు సినిమా అనేది ఎంతమంది క్రూ ఉంటారు, సో చాలా మిస్టేక్స్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఫిల్మ్ డైరెక్షన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్, ఇట్స్ అబౌట్ హ్యాండ్లింగ్ ద క్రూ అనమాట అండి. సో ఒక్కసారి కొన్నిసార్లు అరవపోవడం కూడా తప్పే, కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. బట్ నా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటేనండి, జనరల్గా కాప్ ఎప్పుడు వస్తుంది, ఓన్లీ వెన్ యూ డోంట్ హ్యావ్ సొల్యూషన్. కోపం కానీ ఇలాంటివి ఎప్పుడు ప్రదర్శిస్తామంటే మన దగ్గర ఆన్సర్ లేనప్పుడు, మన దగ్గర సొల్యూషన్ లేనప్పుడే కోపం ప్రదర్శిస్తాం. అవును. సో నేనేం ప్రిఫర్ చేస్తాను అంటే కనుక ఇమీడియట్లీ ప్రాబ్లం రాగానే ఐ సిట్ అండ్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఫర్ ద సొల్యూషన్ అనమాట. సొల్యూషన్ ఏముంది అన్నది ఆలోచించడం స్టార్ట్ చేస్తాను. సో నా లోపల విపరీతమైన మదనం జరిగిపోతూ ఉంటుంది, బట్ బయటికి ఐ విల్ ట్రై అండ్ స్టే కామ్ అనమాట. మీరు ఫస్ట్ నేను తమన్నా గారితో చేసిన యాడ్ ఫిల్మ్స్ అప్పుడు కూడా 3 daysలో 6 యాడ్ ఫిల్మ్స్ షూట్ చేసామని చెప్పాను కదా, దట్ ఈస్ లైక్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. అండ్ ఇమాజిన్ అలాంటి సిచ్యువేషన్లో వర్షం వచ్చింది, కొంతమంది ఆర్టిస్ట్ అర్జెంట్గా వెళ్ళిపోవాలి అంటున్నారు. సో నార్మల్గా ఫ్లిప్ అయిపోతూ ఉంటారు అనమాట డైరెక్టర్స్. సో ఆ టైంలో యూ హ్యావ్ టు బీ కంపోజ్డ్. అలా చేయగలిగితేనే యు ఆర్ సూటబుల్ అనమాట అండి. అంటే లైక్ చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉంటారు నాతో వర్క్ చేసిన వాళ్ళు, దే సే ఐఎమ్ ద కూలెస్ట్ డైరెక్టర్ అది ఇది అని అనమాట. సో లోపల దే థింక్ నేను ఎప్పుడు అంత రిలాక్స్గా ఉంటాను, లోపల చాలా నడుస్తూ ఉంటుంది, విపరీతమైన టెన్షన్ నడుస్తుంది, అది డబ్బులు అయిపోతున్నాయి అన్నట్టు ఉంటుంది, ఆర్టిస్ట్ డేట్స్ అయిపోతున్నాయి, ఈ టెన్షన్ అంతా ఉంటుంది. బట్ బయటికి ఎప్పుడైతే మనం అది ప్రదర్శించామో ద హోల్ క్రూ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ టెన్షన్ వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ స్టే కామ్ అండ్ లుక్ ఫర్ ఎ సొల్యూషన్ అండ్ ఎవ్రీబడి విల్ లుక్ ఫర్ ఎ సొల్యూషన్ అనమాట. ఫిల్మ్ మేకింగ్ ఒకరితో అయ్యే పని కాదండి, ఇట్స్ ఎ కొలాబరేటివ్ థింగ్ అనమాట. సో నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండి సొల్యూషన్ కోసం చూస్తావు, అందరూ ప్రశాంతంగా సొల్యూషన్ కోసం చూస్తారు, సమ్వన్ విల్ క్రాక్ ఇట్ అనమాట. సినిమా రిలీజ్ అప్పుడు కూడా, ఆ సినిమా రిలీజ్ డే రోజు కూడా అందరూ రిలీజ్ టెన్షన్లో, నాని వీళ్ళందరూ రిలీజ్ టెన్షన్లో ఉంటే ప్రశాంత్ ఏమో షటిల్ ఆడడానికి అదే అంటాను ఇవన్నీ అంతేనండి. అంటే లైక్ సి నా ఐ ఆల్వేస్ ట్రై అండ్ గివ్ మై 100%. సో పని ప్రతిఫలం ఆశించుకో అంటారు చూసారా, నాకు డిసాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే ఉంటుంది అంటే కనుక నేను 100% ఎప్పుడైతే ఇవ్వలేకపోయానో అప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది అనమాట. బట్ వన్స్ ఐ గివ్ మై 100%, నో, ఇఫ్ దే డోంట్ యాక్సెప్ట్ ఇట్, ఇట్ మైట్ బీ ఐఎమ్ చిన్న మిస్ఫార్చ్యూన్ అవ్వచ్చు, లేదు అంటే ఇట్స్ దేర్ ప్రాబ్లం అనమాట. సో ఐ ఆల్వేస్ గివ్ మై 100%. ఒకసారి నేను ఇచ్చేసిన తర్వాత నేను దేవుడిని పూజ చేయడం వల్ల, లేదంటే ఇలా టెన్షన్ పడిపోవడం వల్ల సినిమా హిట్ అవ్వదు. సో అందుకే అనమాట నేను హ్యాపీగా వెళ్ళి నా పని అయిపోయింది, ఐ సబ్మిటెడ్ ద ఫైనల్ కాపీ అండ్ సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఫినిష్ చేస్తాను. సో ఐ వెళ్ళి షటిల్ ఆడుకుంటున్నాను అనమాట. అందరూ చాలా షాక్ అయిపోతున్నారు, ఏంటి సినిమా రిలీజ్ రోజు షటిల్ ఆడుతున్నావు నువ్వు వచ్చాయి అని చెప్పి. సో అంతేనండి, బేసికలీ మై వర్క్ ఈస్ డన్, ఐ గేవ్ మై 100% అండ్ ఐ వెంట్ బ్యాక్ టు ప్లేయింగ్ మై గేమ్ అనమాట. ఈ సినిమా రిజల్ట్ మీరు అనుకున్న ఆశించినంత ఫలితం ఇచ్చిందా, ఎక్కువ ఇచ్చిందా లేదా తక్కువ ఇచ్చిందా? ఎక్కువ ఇచ్చిందండి. నేను ఐ ఎక్స్పెక్టెడ్ 4 rating out of 5 అనమాట. నేను చాలా ఛాలెంజ్ చేసేవాడిని, మినిమం 4 వస్తుంది అంటే 3.25 రేటింగ్స్ అన్ని విషయాల్లో రేటింగ్స్ విషయంలో ఐ ఎక్స్పెక్టెడ్ 4, ఐ గాట్ 5. కలెక్షన్స్ విషయంలో ఐ థాట్ పెట్టిన డబ్బులు వచ్చేస్తే చాలు అని అనుకున్నాను. ద వే ఇప్పుడు మనకు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి పెట్టిన దానికి 3 times డబ్బులు వస్తున్నాయి. అండ్ జనాలు బాగా చేసాడురా, చాలా బాగా చేసాడురా,
అంటే చాలా అనుకున్నాను. సినిమా అయిపోయిన తర్వాత హోల్ థియేటర్ మొత్తం లేసి క్లాప్స్ కొడుతున్నారు. సో అండ్ రెస్పెక్ట్ అనమాట అండి, ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది చూసారా, ఆ రెస్పెక్ట్ వచ్చింది ఆడియన్స్ నుంచి, అండ్ ఒక రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చింది. నెక్స్ట్ సినిమా ఏది పడితే తీయడానికి లేదు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటున్నారా? సినిమాకి చెప్పలేనండి, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ అదర్ ఫిల్మ్స్ కదా. వేరే ఎవరైనా సబ్మిట్ చేసిన ఇంకా బెటర్ ఫిల్మ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు రావచ్చు. బట్ సమ్ కేటగిరీస్కి వస్తుంది అనుకుంటున్నానండి. మేబీ కాస్ట్యూమ్ డిజైనింగ్ రావచ్చు, మేబీ సినిమాటోగ్రఫీకి రావచ్చు, మేబీ అలా ఏదో ఒక డిపార్ట్మెంట్కి అయితే రావాలని కోరుకుంటున్నాను. సమ్ అప్రిషియేషన్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వస్తుందండి. ఏదండి? ఏదో డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఏదో డిపార్ట్మెంట్ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఫిల్మ్కి డైరెక్షన్కి వస్తుందా లేదా అనేది వేరే సినిమాల మీద డిపెండ్ అవుతుందండి. ఎందుకన్నా బెటర్ సినిమాలు వచ్చి ఉంటే కనుక మేబీ రాకపోవచ్చు. బట్ అదేనండి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ అంటే లైక్ అవార్డు కోసం అయితే సినిమా తీయలేదు. సో డబ్బుల కోసం ఈ సినిమా తీయలేదు. నాని గారు కానీ నేను కానీ దట్ వాజ్ నాట్ ద ఐడియా అట్ ఆల్. వీ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ దట్ ఈస్ నెవర్ బీన్ డన్ బిఫోర్. నాకు తెలిసి ప్రపంచంలోనే ఇలాంటి సినిమా రాలేదని నేను నమ్ముతున్నాను. సో అలాంటి సినిమా చేయాలని చెప్పి ట్రై చేసాం. అండ్ ఒక గుడ్ సినిమా చేయాలని ట్రై చేసాం, హానెస్ట్గా ట్రై చేసాం. సో వెన్ యూ డూ సంథింగ్ లైక్ దట్ నో, ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఇన్ ప్లేస్. సో దట్ ఐ బిలీవ్డ్ అండ్ దట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ మై లైఫ్ అనమాట. ఎప్పుడైతే నేను ఒక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఇది చేస్తే నాకు ఇంత వస్తుందని చెప్పి ఎప్పుడైతే ట్రై చేస్తానో అది ఎప్పుడు జరగదు. సో రిజల్ట్ గురించి ఆలోచించకుండా జస్ట్ మేక్ అండ్ గివ్ యువర్ బెస్ట్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో అనమాట. ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో గెటప్స్ అనేవి నిజంగా చాలా కొత్తగా ఉన్నాయి. అంటే తెలుగు సినిమా రేంజ్కి చాలా కొత్తగా గెటప్స్, ముఖ్యంగా రెజీనా కావచ్చు, అందరూ ఆల్మోస్ట్. ఏంటి ఈ గెటప్స్ విషయంలో ఈ థాట్ మీదేనా లేకపోతే టీమ్ మీద? ఇనీషియల్గా ఈ క్యారెక్టర్స్ అనుకున్నప్పుడు అండి, మీరు చూస్తే 90% ఆఫ్ ద క్యారెక్టర్స్, మీరు సినిమాలు చూసిన క్యారెక్టర్స్ అంతకుముందు తెలుగు సినిమాలు ఎవరు చేయలే. అలాంటి క్యారెక్టర్సే రాలేదు. రెజీనా క్యారెక్టర్ అంతకుముందు తెలుగు సినిమాలు ఎవరైనా చూసారా మీరు? లేదు. అలాగే నిత్య గారి క్యారెక్టర్ కానీ అంతకుముందు ఎవరు ప్లే చేయలేదు, అలాంటి క్యారెక్టర్స్ రాలేదు. సో ఏది మీకు ఫస్ట్ ఇనిషియల్గా పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించినాయి. నాట్ బికాజ్ కావాలని వాళ్ళని అలా చూపించి కొత్తగా అనిపించాలని ఎప్పుడు ఏది చేయలేదండి. ఆ క్యారెక్టర్ రిక్వైర్మెంట్ బట్టే చేసాం. మీరు రెజినా మూవీ చూసిన తర్వాత ఇనిషియల్గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు జస్ట్ చాలా కొత్తగా చేస్తే అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేశారేమో అనుకుని ఉండొచ్చు. బట్ మూవీ చూసిన తర్వాత మీకు ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అనే ఫీలింగ్ కలిగి ఉంటుంది. అదే. సో కొత్తగా ఎందుకు అనిపిస్తుంది అంటే కనుక ఆ క్యారెక్టర్స్ కొత్తవి తెలుగు సినిమాకి. సో క్యారెక్టర్స్ అలాగే కనిపించాలి. సో అందుకు అలా డిజైన్ చేసాం. సో ప్లస్ ఎవరైతే డిజైన్ చేసిన శాంతి కానీ అదితి కానీ వీళ్ళు దే బ్రాట్ మీ లాట్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అనమాట. ఇలా చేద్దాం స్కెచెస్ వేసి లుక్ బుక్ ఒకటి క్రియేట్ చేసాం. శాంతి ఒక లుక్ బుక్ ఒకటి క్రియేట్ చేసింది అనమాట. సో ప్రతి క్యారెక్టర్ ఏం వేసుకుంటుంది, తన బ్యాక్ స్టోరీ ఏంటి, ఎలా ఏమేమి ఆర్నమెంట్స్ ఉంటాయి, ఏమేమి యాక్సెసరీస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ క్లియర్ అనమాట. ఓకే. సో ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి సో లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ బీన్ డన్ అనమాట టు గెట్ దట్ లుక్ రైట్. అండ్ ఐ థింక్ దే షుడ్ గెట్ సమ్ అవార్డ్ ఫర్ దిస్. అండ్ డెఫినెట్గా క్యారెక్టర్ కావాలని చెప్పి చేసింది తప్పితే ఏది కావాలని చేసింది కాదనమాట. అంటే ఇదే ఆర్టిస్టులు సపోజ్ నాని ప్రొడ్యూసర్ కాకపోయి ఉంటే, లేదంటే పోనీ ఎనీ మంచి ప్రొడక్షన్ కంపెనీ కాకపోయి ఉంటే, జస్ట్ ప్రశాంత్ వెళ్ళి ఏదో మామూలు కొత్త ప్రొడ్యూసర్కి రియల్ ఎస్టేట్లో సంపాదించుకొని వచ్చి పెట్టి ఉన్న ప్రొడ్యూసర్ అయి ఉంటే కనుక ఈ రెజీనా ఇలాంటి గెటప్ ఒప్పుకునేదా, లేదా ఎనీబడి అదర్? డెఫినెట్గా ఒప్పుకునేవారండి. ఎందుకంటే నేను పర్సనల్గా వాళ్ళందరికీ ముందు నుంచి తెలుసు. నా మీద చాలా నమ్మకం ఉంది వీళ్ళందరికీను. ఇప్పుడు మీరు నిత్య గారితో మాట్లాడినా, రెజినాతో మాట్లాడినా, వీళ్ళు ఎవరితో మాట్లాడినా, సో దే నో మీ ఈవెన్ బిఫోర్ దిస్ ఫిల్మ్ అనమాట. ఓకే. సో అండ్ వీళ్ళే కాదండి, వేరే ఆర్టిస్టులకి ఎవరికి అప్రోచ్ అయినా సరే నేను దే వుడ్ హ్యావ్ డన్ దిస్. సో ప్రతి ఆర్టిస్ట్కి ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అని ఉంటుంది. బట్ దే డోంట్ గెట్ ఇట్ అనమాట. మనం చాలా ఈజీగా అనేస్తాం, అన్ని సినిమాల్లో ఒకటే క్యారెక్టర్ చేస్తున్నారు, ఒకేలా కనిపిస్తుంది అని. బట్ వాళ్ళు కూడా చేయాలని ఉంటుందండి. సో అందుకండి తప్పితే డెఫినెట్లీ దే వుడ్ హ్యావ్ డన్ ఇట్.
ఎందుకంటే మురళీ శర్మ గారు తను మామూలుగా ప్రాజెక్ట్కి డేట్స్ లేవని చెప్పారంట. ఎప్పుడైతే నాని ప్రొడ్యూసర్ అన్నాడో డేట్ లేకుండా నేను అడ్జస్ట్ చేస్తానని వచ్చారంట. మురళీ శర్మ గారు మాత్రం నాకు అంత ముందు ఆయన పరిచయం లేదు. మురళీ శర్మ గారు అయితే కనుక నాని గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పిన తర్వాత హీ ఇమీడియట్లీ అడ్జస్టెడ్ ద డేట్స్ అనమాట. మురళీ శర్మ గారు మాత్రం. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్. నాని గారు అన్ని ఇంటర్వ్యూలో చెప్పారు ఈ సినిమా ఎలా జరిగింది అన్నది. ఎలా జరిగింది ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పినప్పటికీ మీ నోటి నుండి చెప్పండి. అదేనండి, నేను ఓన్గా చేద్దాం అనుకున్న ఈ సినిమా జస్ట్ వాయిస్ ఓవర్ కోసం, ఆ చేప క్యారెక్టర్ ఉంది కదండి, ఆ చేప క్యారెక్టర్ వాయిస్ ఓవర్ కోసం మాత్రమే నాన్నగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో నాన్నగారు విని చాలా బాగుంది, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే నేను మా బ్రదర్స్తో కలిసి ఏదో చేద్దాం అనుకుంటున్నాను భయ్యా అని అంటే, లేదు దీని ప్లాట్ఫామ్ ఇంకొంచెం బిగ్గర్గా స్కేల్ సెటప్ చేయాలి అని అన్నారు. బిగ్ అని ఎప్పుడైతే అంటారో భయం వేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ అనిపిస్తుంది. సో ద హోల్ పాయింట్ ఆఫ్ స్టార్టింగ్ దిస్ ఫిల్మ్ ఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్ కాబట్టి ఎప్పుడైతే బిగ్ అని అన్నారో నాకు భయం వేసింది ఫస్ట్. సో నేను కూడా కొంచెం భయపడి పారిపోవడం ట్రై చేశాను. బట్ వన్ డే నాన్నగారు నన్ను హీ మేడ్ మీ సిట్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్ మీ అనమాట, లైక్ అంటే శాంప్లింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఆ ప్లాట్ఫామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ హీ ఆల్సో టోల్డ్ మీ. అండ్ ఆబ్వియస్లీ నా ఫస్ట్ క్వశ్చన్, భయ్యా మరి మీరంటే మళ్ళీ అన్ని చేంజెస్ అంటే చాలా చేయాల్సి వస్తుందేమో అది ఇదని అని భయపడ్డా. సెట్ లేదు, దిస్ ఈజ్ యువర్ బేబీ, సో యూ హ్యావ్ అ విజన్ అండ్ ఐ కెన్ ఆల్సో సీ దట్ విజన్ అనమాట. సో కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ సజెషన్స్, ఓన్లీ ఇఫ్ యూ థింక్ దే ఆర్ రైట్ యూ కెన్ డూ ఇట్ అని చెప్పి అన్నారు. అలాగే లక్కీలీ నాన్నగారిది నాది చాలా సిమిలర్గా ఉంటుందన్నమాట, థాట్ ప్రాసెస్ కానీ ఐడియాలజీ కానీ. ఇప్పుడు గివెన్ అ ఛాన్స్, లైక్ ఒక ఏబి అనే ఆప్షన్స్ ఇస్తే కనుక 99.99% వీ బోత్ చూస్ ఏ అనమాట. మీరు కాస్టింగ్ విషయంలో కానీ, క్రూలో కానీ, చాలా విషయాల్లో. సో ఆఫ్టర్ వన్ పాయింట్ హీ లెఫ్ట్ ఇట్ టు మీ అనమాట. ఇంకా లైక్ బికాజ్ చాలా రేర్గా ఆ సెన్సిబిలిటీస్ మ్యాచ్ అవుతాయి. సో అలాగా ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఆ సెన్సిబిలిటీస్ మ్యాచ్ అయ్యి నాన్నగారితో అని చెప్పి. బికాస్ బేసిక్ థింగ్ ఏంటి అంటే ఇద్దరం సినిమా డబ్బుల కోసం చేయట్లా, ఇద్దరం మంచి సినిమా చేయాలనేది చేస్తున్నాం. సో ఆ 0.1% కూడా ఏంటి అంటే కనుక వెరీ కన్స్ట్రక్టివ్ డిస్కషన్ అనమాట. బికాజ్ తను ఆల్రెడీ చాలా సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఆయన మెచ్యూరిటీతో ఆయన కొన్ని చెప్పేవారు. సో నేను కొంచెం ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం రెబల్గా ఉంటాను నేను. సో సమ్టైమ్స్ హీ కన్విన్స్డ్ మీ, సమ్టైమ్స్ ఐ కన్విన్స్డ్ హిమ్. బట్ ఓవరాల్గా ప్రాజెక్ట్కి మాత్రం ఇట్ వాజ్ ఆల్వేస్ కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అనమాట. ఓకే, ఫైనల్గా ఈ షోకి ఒక ఇద్దరు గెస్ట్లు, మీరు ఎక్స్పెక్ట్ చేయని గెస్ట్లు, మీ ఫ్రెండ్స్ అనుకోకుండా వచ్చారు. వాళ్ళు షో కోసం రాలేదు, ఇక్కడ వచ్చారు. నాకు సరదాగా వాళ్ళని కలిపితే బాగుంటుంది అనిపించింది. వాళ్ళు ఏమైనా ఫన్నీ థింగ్స్ చెప్తారేమో చూద్దాం. ఓకే అండి, వీళ్ళు ఈ షోకి వచ్చిన అనుకోని అతిథులు. ఈయన వచ్చి ఈ సినిమాకి లిరిక్స్ అండ్ అక్కడక్కడ డైలాగ్స్ కూడా షేర్ చేశారు. కేకే పేరు వినే ఉంటారు. హాయ్ లిరిక్స్. అండ్ ఈ అబ్బాయిని గుర్తుపట్టారా మీరు? ఈ పాటి గుర్తుపట్టే ఉంటారు మీరు. తేజు. హలో. ఇందిరా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నప్పటి చిరంజీవి గారు అనమాట, గుర్తుపట్టి ఉంటారు. ఓకే, ఇంకా వీళ్ళు అంటే ఈయనకు బాగా అటాచ్మెంట్ ఉన్న ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు. సో వీళ్ళతోటి సరదాగా వచ్చారు కాబట్టి వీళ్ళతోటి ఏం మాట్లాడతారో చూద్దాం. వీళ్ళు నేను ఇనీషియల్గానే చాలా ఇరిటేట్ చేద్దాం అనుకున్నాను మీ ఇంటర్వ్యూ మధ్యలో. సరే ఇది కొంచెం ప్రొఫెషనల్గా ఉంది కదా, ఇంకో ఎపిసోడ్ పెట్టుకుని దాంట్లో అసలు విపరీతంగా ఇరిటేట్ చేస్తాం. మా సెషన్స్లో మీరు యూజువల్గా కూర్చుంటే ఒక 90% నవ్వితే మిగిలిన 10% మేము ఆడుకుంటాం. ఏదైనా జనరల్ మిగిలిన 90% నవ్వుతూనే ఉంటాం. అండ్ ఈయన కేకే గారు మీరు చెప్పేసినట్టు లిరిసిస్ట్, ఇప్పుడు డైలాగ్స్ రాస్తున్నారు, ఇంకా చాలా కోణాలు ఆవిష్కరించాలి ఈయనలో. ఈయన ప్రశాంత్. ఇంకా టీఎన్ఆర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఇంటర్వ్యూలు ఒక 95 సార్ మీరు 97 ఇంటర్వ్యూస్లో 90 చూస్తుంటానండి. ఆ 4 కూడా ఎప్పుడో టైం కుదరకో లేకపోతే కొన్ని ఇంట్రెస్ట్ లేని ఉంటాయి. నాకు ఇంట్రెస్ట్ లేని పర్సనల్గా, మిగిలిన ఆర్టిస్టులే డైరెక్టర్లే మొత్తం అన్ని ఫుల్ వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ చూసుకుంటాం. మేమంతా డిస్కస్ కూడా చేసుకుంటూ ఉంటాం సార్. మరీ పని లేదనుకుంటారా? మీరు స్టార్టింగ్ ఇనీషియల్గా పెట్టే 3 hours వీడియోలు కూడా అవి కూడా అసలు తప్పకుండా మొత్తం అంతా చూసి ప్రోమో నేను కట్ చేసేవాడిని వీళ్ళందరికీ. సరే, నా పబ్లిసిటీ వద్దు కానీ ప్రశాంత్
సో నేను చెప్పాలంటే ఓకే ఓకే తిట్టడమే బాబాయ్ పెద్ద పనుడు అంటే పొగడతే బాబాయ్ నువ్వు మళ్ళీ తిడుతున్నావు అనుకుంటేమో. టీఎన్ఆర్ షోలో పొగడ్డాలు ఉండవు, కాంట్రవర్సీలు తిట్టడాలే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాలంటే టీఎన్ఆర్ నాకు చాలా ముందు నుంచి ఫ్రెండ్. నాకు మేము ఈటీవీ టూర్ నుంచి ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. కాకపోతే 1-2 సార్లు అడిగాను ఇంటర్వ్యూ చేయమని, చేయనన్నాడు. ఎవరైతే సాఫ్ట్గా ఉంటారో అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారో ఆయనతో ఆయన చేయరే అనమాట. వాడు ఇంటర్వ్యూకి వచ్చాక స్టార్ అయిపోతాడు, లేకపోతే స్టార్ హీరోలనే చేస్తాడు అనమాట. మనలాంటి మీడియం వాళ్ళతో చేయడు. సో అందుకే కుదరలేదు ఇప్పుడు. సో సరదాగా ఏదో ప్రశాంత్ ఇంటర్వ్యూ జరుగుతుందంటే చూడడానికి వస్తే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. జోక్స్ అపార్ట్, దిస్ గుడ్ హానర్ ఫర్ మీ నీ షోకి రావడం. చాలా ప్రశాంత్ గురించి చెప్పండి సార్. చూడండి నా నుంచి ప్రతిసారి నా గురించి ప్రశాంత్ 2 hours ఇప్పుడే డబ్బా కొట్టుకున్నాడు, మళ్ళీ మనం ఎందుకు కొట్టాలి అని చెప్పేసి. జోక్స్ అపార్ట్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ప్రశాంత్ ఫర్ ఆ. అండ్ ఇందాక నేను ఇంటర్వ్యూలో అక్కడ బిట్స్ అండ్ పీసెస్ విన్నప్పుడు చెప్తున్నాడు కొత్త డైరెక్టర్స్కి ధైర్యం వస్తుంది అని చెప్తున్నాడు. నిజంగా నాకు ఫోన్ చేసి ఒక 2-3 చాలా గ్రేట్ అటెంప్ట్ మీ వాడు చేసింది, దీనివల్ల మేము రాసుకున్న కథలు కొంచెం ఫాస్ట్గా ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయ్యి అలా ఉంటుంది అని ఒక రిఫరెన్స్లా చెప్పగలుగుతాం మేము అని నాకు ఒక 2 ఫోన్ చేసి పర్సనల్గా చెప్పారు. సో యా పొగడేసాను బాబాయ్. ఓకే, ప్రశాంత్ని పొగిడితే నన్ను నేను పొగుడుకున్నట్టే ఉంటాను బాబాయ్. తను చిన్నప్పుడు అంటే తను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట నాకు. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 10 years. ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే నాకు గుర్తొచ్చింది. ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే మేము అనుకున్నాం, మేము ఇద్దరం అనుకున్నాం ఒక 4 years డౌన్ ద లైన్ 5 years డౌన్ ద లైన్ ఏదో రోజు మనం సినిమా చేస్తాం కదా బాబాయ్, ఆ రోజు ఆడియో ఫంక్షన్లోనో లేకపోతే ఎక్కడో ఒకటి మైక్లో చెప్దాం ఇది అనుకున్నాం. అది ఇలా ఈ వేదిక మీద చెప్తున్నాం అనమాట. ఓ రోజు అర్ధరాత్రి ఒక ప్రొడ్యూసర్ని మేము ఇద్దరం కలిసి సినిమా చేద్దానికి వెళ్ళి, మేమిద్దరం లాస్ట్ 4 years నుంచి ట్రావెల్ అవుతున్నాం, మేమిద్దరం సినిమా చేయడానికి వెళ్ళి, నేను హీరోగా ప్రశాంత్ డైరెక్టర్గా ఆయన్ని కలిసేసి 9 o'clockకి పిలిచి ఆయన మాకు పాపం వేడి పాలు 3 సార్లు పాలు ఇప్పించి 11:30-12 వరకు డిస్కషన్ అయితే కిందకు వస్తే కింద కుక్కలను వదిలేసి గేట్ వేస్తుంది. ఆ గేట్ని మేమిద్దరం అదే గోడని దూకి బయటకు వస్తే మా కార్ టైర్ని చీల్చేసారు గేట్ ముందు కార్ పెట్టినందుకు. సో అక్కడ నుంచి మేము ఇద్దరం నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళి మళ్ళీ కార్ వచ్చేంత వెయిట్ చేసి అలాంటి ఫన్నీ చాలా ఉన్నాయి. సినిమాకి సంబంధించి ఆ ఫస్ట్ అనుకున్నప్పుడు ఒక 3 నెలలు చెప్పుంటారు కదా, ఆ 3 నెలలు నేను కూడా ఉన్నాను. వినగానే అనిపించింది యు ఆర్ మేకింగ్ ఏ వండర్. ఒక 4 గోడల మీద అంటే సెట్ కదా సినిమా అంతా, మనం ఒక చిన్న సెట్లో ఈ 4 గోడల మధ్య లేదు అంటే ఇది పర్టికులర్ ఈ సినిమా ఏంటంటే రెగ్యులర్ సినిమా కాదు ఇది. ఒక 4 గోడల మధ్య నువ్వు వండర్ క్రియేట్ చేస్తున్నావు ప్రశాంత్. డోంట్ వరీ, గో హెడ్. ఇంకా అసలు వాళ్ళు వీళ్ళు అని చెప్పి వెయిట్ చేయకు. కొత్త వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళతో ఓన్గా అయినా సరే చేయాల్సిందే అని చెప్పేసి అంటే తను చెప్పాలి మేము ఎంత ఇది చేసామని. బట్ ఇవాళ రిజల్ట్ చూస్తుంటే మేము అందరం బిలీవ్ చేసింది మా ట్రస్ట్ అసలే అంటే కొత్త ప్రయోగం చేయడం అనేది తప్పు కాదు అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశారు అనమాట. ఇలాంటి కొత్త తరహా సినిమా నాని గారు ప్రొడ్యూస్ చేయడం, సో తన ఎంకరేజ్మెంట్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇనీషియల్గా అన్నప్పుడు నాన్నగారు ఇంకా రాకముందు మేమందరం ఫ్రీగా పనిచేద్దాం, మన టీం అంతా వర్క్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ డ్రాఫ్ట్స్ అన్ని నేను రాశాను. తర్వాత సినిమా పెద్దది అవ్వడం రావడం, ఇంకా వేరే వాళ్ళు కూడా వర్క్ చేయడం. సో అలా టైటిల్ ఏమేయాలి అన్నప్పుడు ప్రశాంత్ టుక్ డెసిషన్ దట్ అడిషనల్ డైలాగ్స్ అని చెప్పి. సో నేను వర్క్ చేసే సినిమాలకి నా డైరెక్టర్స్కి నేను అక్కడక్కడ డైలాగ్స్ ఇస్తుంటాను, బట్ ఐ నెవర్ టుక్ ఏ క్రెడిట్ అనమాట. బట్ ఇది మా సినిమా మన సినిమా అని మేము అనుకొని చేశాం కాబట్టి ఐ టుక్ దట్. సినిమాలో ఫన్నీ ఇన్సిడెంట్స్ అండి. ఇప్పుడు షూటింగ్ టైంలో నేను షూట్కి ఒక రోజు వెళ్ళాను. అర్ధరాత్రి వెళ్ళాను, రెజీనా ఎలాడుతుంది. సరే ఒక గంట సేపు చూసా, ఇంకా ఎలాడుతుంది వైర్లు కట్టి పాపం. ఇంకేం లేదు, ఆ రోజు ఏం జరగలేదు. ఆ వైర్లు పాపం తను చాలా అంటే తను పెట్టిన ఎఫర్ట్స్ మామూలు ఎఫర్ట్స్ కాదు. తన మేకప్కి 6 గంటలు పట్టేది. ఆ రోజు ముందు రోజు మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తానండి, నెక్స్ట్ రోజు మార్నింగ్ 5 o'clock వరకు కంటిన్యూస్గా అంతా షూట్ చేసాం. 24 hours కంటిన్యూస్గా షూట్ చేసింది. అండ్ ఆ రోప్ షాట్స్ అవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock చేసాం. ఇమాజిన్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ గెటప్లో చేయడం. అండ్ నువ్వు ఎలా మెయింటైన్ చేయగలవు? ఇక్కడ జాబ్ చేసుకుంటూ V6 కదా నువ్వు చేస్తావు, జాబ్ చేసుకుంటూ ఇన్ని సినిమాలు ఎలా చేయగలుగుతున్నావు?
ఇప్పుడు మా వాళ్ళు చూసారంటే మీ చైర్మన్ ఎలా అలౌ చేస్తున్నారు అసలు మిమ్మల్ని? అనుకున్నా. సో యాక్చువల్గా ఏంటంటే నాది 10 to 7 వరకు అక్కడే ఉంటాను. నైట్ టైమ్స్లో డైరెక్టర్ని కలవడం, వీకెండ్స్లో అప్పుడప్పుడు సెలవు పెట్టడాలు. ఓకే ఓకే. నాకు మెయిన్గా ఏముంటుంది, చెన్నైకి వెళ్ళి సాంగ్స్ రికార్డ్ చేయించడం, బాంబేకి వెళ్ళి చేయించడం ఉంటుంది. సో అది నేను పర్మిషన్ పెట్టి ఏంటి ఇందుకు మరి ఇప్పుడు ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత మరి తేజుతో సినిమా చేస్తాడా ప్రశాంత్? నేను చెప్పాను కదండి 4 years డౌన్ లేను 5 years డౌన్ మైక్లో చెప్తామని. ఏదో రోజు చెప్తాం గ్యారంటీగా ఇద్దరం కలిసి. ఇతనే హీరో, ఇతనే డైరెక్టర్. ఒక 4-5 సినిమాలు ట్రై చేశారు, 4-5 కథలు. బట్ 4-5 కథలు కాదు సార్, ఒకటే అంటే 2 కథలు, 2-3 కథలు, 5-6 ప్రొడ్యూసర్లు దగ్గర ట్రై చేసాం. అది ఏది నీలిమతిమల శెట్టి గారు నీదేనా? మాదే అండి. అలా అంటే ప్రశాంత్ డైరెక్టర్ ఎప్పుడో అయిపోతాడని తెలుసు, తన హీరో ఎప్పుడో అవ్వాలని తెలుసు మాకు. బట్ అది ఎప్పుడో సక్సెస్ వచ్చాక ఇంకా తేజు దగ్గరికి వస్తాడా ప్రశాంత్? డెఫినెట్గా చేస్తాను. అవునా? ఇట్స్ వర్డ్. ఇప్పుడు అందరిలాంటి కమర్షియల్ సినిమా చేస్తే ఈ పాటకి పెద్ద హీరో దగ్గరికి వెళ్ళిపోయి లేదు, హీస్ వెరీ క్లియర్ ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నాడు అనే దాని మీద చాలా క్లియర్. ఆ గ్యారంటీ మాకు ఎప్పటి నుంచో ఉంది. సినిమా చేశాడో చేయలేదో అది పక్కన పెడితే మేము హార్ట్ఫుల్గా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. రోజు తెల్లారు లేసి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఓ పాయింట్ ఆఫ్ టైం నేను సీరియస్గా అలాగే అనుకునేవారు. తెల్లారు లేసి 8 o'clock ఫోన్ చేశాను, బాబా ఏం జరుగుతుంది, కలిసి ప్రొడ్యూసర్ని ఏమంటున్నారు ఏంటి, లంచ్కి మళ్ళీ కలిసేవాళ్ళం, మళ్ళీ ఈవినింగ్ కలిసేవాళ్ళం. ఇప్పుడు కూడా అదే ఇంకా స్టిల్ ఫాలో అవుతుంది. షూటింగ్లో అప్పుడప్పుడు వెళ్ళటం తప్ప షూటింగ్ అయిపోయిన తర్వాత ముందు కంటిన్యూస్ ఎవ్రీడే మీటింగ్ మేము. లైక్ ఐ సెడ్, నేను మార్కెటబుల్ ఫిల్మ్ చేయడానికి నమ్ముతానండి. ఇప్పుడు పెద్ద హీరో నాకు వస్తే కనుక పెద్ద హీరో మార్కెట్ తగ్గ సినిమా చేస్తాను. తేజతో చేయాలి అంటే కనుక నాకున్న క్రెడిబిలిటీకి ఇప్పుడు ఆఫ్టర్ నాకు ఏదైతే క్రెడిబిలిటీ, నాకు ఏదైనా వచ్చిన మార్కెట్ వచ్చిందంటే దాని తగ్గ సినిమా చేస్తాను అనమాట. సో ఐ ట్రై అండ్ మేక్ గుడ్ ఫిల్మ్స్ అండ్ ప్రొడ్యూసర్ డబ్బులు కూడా పోకుండానే వీళ్ళంత వరకు సినిమాలు చేసుకుంటూ వెళ్తాను. ఇంకా ఎనీథింగ్ టు సే? క్లోజ్ చేద్దాం ఇంకా ఇంటర్వ్యూ. సో ఇంత పెద్ద హిట్ అయింది. సో కొత్త డైరెక్టర్ కొత్త కథను నమ్మి వస్తే మోసపోరు, ఆడియన్స్ ఎప్పుడు మోసం చేయరు అని చెప్పి ఈ సినిమా ప్రూవ్ చేసింది. సో కుడోస్ టు ప్రశాంత్, మీరు నమ్మిందంతా నిజమైంది. ఎప్పుడు ఇలాగే డౌన్ టు ఎర్త్ ఉంటాడని చెప్పి మీ ఇంటర్వ్యూ కూర్చోబెట్టారు కదా డౌన్ టు ఇలాగే ఉండాలని చెప్పి. వన్ ఫైనల్ వర్డ్ ప్రశాంత్. ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా మీరు హిట్ చేయడం వల్ల కేవలం యాజ్ అ డైరెక్టర్ నాకు ఒక్కడికే కాదు, నాని గారు ఇంకొక ఇలాంటి సినిమాలకి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. నాని గారి నుంచి ఇన్స్పైర్ తీసుకుని లాట్ ఆఫ్ అదర్ ప్రొడ్యూసర్స్, అదర్ హీరోస్ మైట్ డూ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతుందండి ఈ మూవీ. తమిళ్లో వాటిలో ధనుష్ లాంటి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే తెలుగులో కూడా ఒక క్రెడిబిలిటీ, ఒక నేమ్ ఉన్న పీపుల్ దాన్ని వాడుకుని మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి ఇవ్వాలండి. సినిమా ఇండస్ట్రీ నుంచి ఏం సంపాదించుకున్నా మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి ఇవ్వాలి. అలా నాని గారు తీసుకున్న ఇనిషియేషన్ని చాలామంది ఫాలో అయ్యి నాలాంటి లాట్ ఆఫ్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి కొత్త కథల్ని ఆడియన్స్కి ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే నాకన్నా ఎక్కువ లాట్ ఆఫ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్కి చాలా హెల్ప్ అయిందని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్ చేశారు దట్ మాకు కూడా ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది ఆఫ్టర్ హిట్ అయిన తర్వాత అని చెప్పి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ నాని గారు, ఫర్ ప్రశాంత్ గారు, ఫర్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్. బాబాయ్ కన్క్లూజన్, బాబాయ్ ఫైనల్ వర్డ్ కాదు. ఓకే ఓకే. సో ఐ వాంట్ అండ్ హిట్ అయింది, మర్చిపోయాను దాంట్లో. పరే నీకు అర్థం చేసుకున్నారు అది నీలోని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు TNR గారు for my pleasure for spending this much time with me. మాకు లేదా థ్యాంక్స్. మీరు ఎలాగో ఉండేవాళ్ళే కదా అన్నట్టు ఇచ్చాడు ఎక్స్ప్రెషన్. పదండి సార్. ఓకే అండి, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒక విషయం. నేను ఇంటర్వ్యూ చేసే బిఫోర్ ఒక పోస్ట్ పెట్టాను. మీరు ఏదైనా డౌట్స్ కానీ, సినిమా మీద డౌట్స్ కానీ, ఏదైనా ప్రశ్నలు కానీ ఉంటే మన కమెంట్స్లో పెట్టండి అని. చాలా అంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు నేను. చాలా 100 పైనే పెట్టారు. అన్నీ మంచి క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో. బట్ అంత టైము తీసుకుంటే అది అందరికీ న్యాయం చేయలేనేమో అని చెప్పేసి ఇందులో నేను అడగలేకపోతున్నాను. దానికి ఒక సెపరేట్ ఒక 1 hour ప్రోగ్రామ్ నేను చేస్తున్నాను.
ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే అది రిలీజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంతమంది రెస్పాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. బాయ్. హాయ్, నేను ప్రశాంత్ వర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.